కడుపు మీద అతను పొడిచాను. పిడియను కత్తి వెంబడి దూరగా కొవ్వు కత్తి పైన కప్పినంటున అతని కడుపు నిండా కత్తిని తీయలేకపోయాను. అది వెనక నుండి బయటికి వచ్చి ఉండను. అప్పుడు ఏహోదు అంత్య పాదనికి బయట వెళ్ళి తన వెనక మేడ గది తలుపు వేసి గడిపెట్టాడు. అతడు బయలుదేరిన తర్వాత ఆ రాజు లోపలికి వచ్చి చూడగా ఆ మేడ గది తలుపులు గడియలు వేసి కనుక వారు అతడు సదన గదిలో శంఖానవర్తికి పోయి ఉన్నాడు అనుకుని తాము సిగ్గు వెంటలో ఇప్పటి వరకు కనిపెట్టినాడు. అతడు ఆ గది తలుపులను తీయపోగా వారు తాళపు చెవి తెచ్చి తలుపులు తీసి చూసినప్పుడు వారి యజమానులు చనిపోయి నేలను పడి ఉన్నారు. వారు తడువు చేయకుండా ఏహోదు తప్పించుకొని యెషూరమును దాటి సేయరాకు పారిపోయాడు. అతడు వచ్చి ఎఫ్రాయిమీలు కొండలో ఓలగా ఇశ్రాయేలీయులు మాని ప్రదేశంలో దిగి అతని వద్దకు వచ్చాడు. అతడు వారికి ముందుగా సాగి వారితో వెంబడి త్వరగా నుండి మీ శత్రువైన మోయాబీయులను యెహోవా మీ చేతికి అప్పగించుతున్నాడేమని. కాబట్టి వారు అతని వెంబడి దిగొచ్చి మోయాబీ ఎదుట యొర్దాను రేవును పట్టుకుని ఎవరిని దాటనేయలేదు. ఆ కాలమున వారు మోయాబీయులలో పొలము గల సూర్యులైన పరాక్రమశాలను 10,000 మందిని చంపారు. ఒకడును తప్పించుకోలేదు. ఆ దినమున మోయాబీయులు ఇశ్రాయేలు చేతి కింద అనుపబడగా దేశము 80 సంవత్సరాలు నెమ్మదిగా ఉండేది. ఈ వాక్కు దేవుడు ఇచ్చిన కాక. ఆమేన్. అవసరతలు మీరు ఎరిగిన దేవుడు తండ్రి, మీ బంగారు పాదాలు చంద్రులు పెట్టి ఉన్నాము తండ్రి. ప్రతి అవసరతలు మీరు ఎరిగి ఉన్న దేవుడా, అద్భుత కార్యం జరిగించండి ప్రభా. ఎందుకంటే భయంకరమైన దినాల్లో మేము ఉన్నాము తండ్రి. అయ్యా, కరోనా వైరస్ ప్రభా నేను ప్రజల్ని ఎంతో భయంగా చేస్తుండగా ప్రభా, అనేక మంది ప్రజలు చనిపోయినప్పటికీ ప్రభా ఈ క్షేమాన్నిచ్చి మమ్మల్ని కాపాడుతున్న విధానం బట్టి స్తోత్రములు తండ్రి. దయతో జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నైనా ఈ కరోనా వైరస్ ని వేస్తున్నాము, నిర్మూలపరచుకొని అడుగుతున్నాం తండ్రి. అయ్యా, మీకు వందనాలు స్తోత్రములు తండ్రి. నైనా సహాయం చేయండి ప్రభా. దయగల దేవుడా, నైనా మీకు వందనాలు స్తోత్రములు తండ్రి, స్తోత్రములు తండ్రి. అద్భుతం జరిగించండి ప్రభా. క్షేమాన్ని మా దేశానికి దయచేయమని అడుగుతున్నాను ప్రభా. అయ్యా, మీరు వచ్చే ముందు ఇవన్నీ జరుగుతాయి మీరు ముందుగానే ఇప్పుడు గ్రంథంలో రాసి ఉంచి ఉన్నారు ప్రభా. అయ్యా, రాజ్యాలు వస్తాయి, అనేక కరువులు, అనేక తెగుళ్ళు వస్తాయి, మీరు ముందుగానే తెలియపరిచి ఉన్నారు ప్రభా. అయినా నీకు స్తోత్రములు తండ్రి. వీటన్నిటినీ వచ్చినప్పటికీ ప్రభా మీరు భయపడవద్దన్నారు ప్రభా. మెలుగు తల్లి ప్రార్థించమన్నారు తండ్రి. దయతో నీ బంగారు పాదాలను అడుగుచున్నాం తండ్రి.
బైబిల్ పరిశుద్ధ పాఠ్య భాగాన్ని చదివి వినిపించినటువంటి బ్రదర్ ప్రేమ కుమార్ గారికి, ప్రార్థించినటువంటి సిస్టర్ ప్రేమ గారికి వందనాలు తెలియజేస్తున్నానండి. ఇప్పుడు వైరవారు వచ్చి వర్షంలో నడిపించాల్సిందిగా కోరుతున్నాను. నా నమ్మదగిన దేవ, కీర్తింతును ప్రేమితును నీ సన్నిధానమును నా
ఈ యొక్క రాత్రి వేళలో మేము స్తుతించి ఆరాధించుటకు మాకు ఇచ్చిన ఈ సమయం బట్టి వందనాలు తెలియజేసుకుంటున్నాం. నాయన ఈ నా స్తుతిని ఆరాధన మీరు అంగీకరించి నాతోను అందరితోనూ కూడా నేను మీ వాక్యము ద్వారా మాట్లాడి బలపరచమని, మా జీవితాలకు అవసరమైనటువంటి నేను మూల వాక్యములను సత్యములను మేము వింటూ ఉండగా మా అందరి జీవితాలను మేము మలిచి మార్చి మీ రాజ్యం కొరకు సిద్ధపరచమని యేసు నామములో అడుగుతూ ప్రార్థించి స్తుతి ఆరాధన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చున్నాం. నిన్న ఎన్ని పాఠాలు చూసామండి? ఎన్ని పాఠాలు? 12 పాఠాలు చూసాం. వెరీ గుడ్. ఎవరి జీవితాలు చూసాం నిన్న? ఎవరి జీవితాన్ని? యెహూదు జీవితాన్ని మనం చూసాం. సో ఈరోజు మనకు ఉన్నటువంటి ప్యాంప్లెట్, మీకు ఇవ్వనటువంటి ఎస్ఆర్పి ప్యాంప్లెట్ ప్రకారము చూసినట్లయితే మనకు ఈరోజు ఎవరి గురించి మనం ధ్యానం చేయబోతున్నాము? ఎవరైనా చూసి చెప్పండి. ఈరోజు మనకున్నటువంటి ఎస్ఆర్పి స్కెడ్యూల్ చూసినట్లయితే ఎవరి గురించి ధ్యానం ఉంది? ఈరోజు రాస్తుంది ఎస్ఆర్పి స్కెడ్యూల్ ఎవరి దగ్గర లేదా? అంటే మీకు దాన్ని ఇవ్వడం మరి అయ్యా షంగర్. వెరీ గుడ్. షంగర్ అనేటువంటి ఆ యొక్క మరి వ్యక్తి గురించి, న్యాయాధిపతి గురించి మనం చూడబోతున్నాం. సో ఇది ఈరోజు మన యొక్క ధ్యానము. జాగ్రత్తగా ఫాలో అవుదాం. మరి అనేక విషయాలు మనం నేర్చుకుంటూ ఉన్నాము. దాన్ని బట్టి దేవునికి స్తోత్రములు కలుగునగాక. ఓకే, షంగర్. విచిత్రం ఏంటంటే మీకు ఈరోజు నేను గంట సేపు చెప్పబోయే ఈ సబ్జెక్టు కేవలం ఒక్క వచనం. సో ఒక్క వచనం మీద ఆధారపడి మనం ఈరోజు ఈ గంట 1 అవర్ పైన కొంచెం మనం ధ్యానం చేయబోతున్నాం. సో అంటే మనము బైబిల్ని మనం జాగ్రత్తగా చదివినప్పుడు ఉన్న వచనాన్ని మనం అప్పుడు చూసినట్లయితే మనం ఎక్కువగా అర్థం కాదు. ఎందుకంటే మనం ఏంటంటే దాని చరిత్ర, దాని సారాంశం, దాని వెనక ముందు విషయాలన్నీ కూడా మనం తెలుసుకుంటే తప్ప మనకు ఈ సబ్జెక్టు అర్థం కాదు. ఓకే, సో అందుకని మనం చాలా జాగ్రత్తగా వీటన్నింటినీ కూడా మనం ఫాలో అవ్వాలని మనం చేసుకుంటున్నాను. ఓకే, ఒకసారి మన అందరం వల్ల ఈ షంగర్ అనే వ్యక్తి గురించి రెండే రెండు రెఫరెన్స్ ఉన్నాయి. ఒక రెఫరెన్స్ ఇక్కడ ఉంది, రెండవ రెఫరెన్స్ దెబోరా మరియు దెబోరా పాడినటువంటి పాటలు, అనగా 5వ అధ్యాయంలో మళ్ళా ఒక్క మాట గురించి, యాయేలు గురించి, తర్వాత షంగర్ గురించి దెబోరా పాడుతుంది అన్నమాట. ఆ పాటలో ఈయన ప్రస్తావన చూస్తాం. సో ఒక అర్ధవచనం 5వ అధ్యాయంలో, తర్వాత ఒక పూర్తి వచనం 3వ అధ్యాయంలో. ఇంతే ఈయన గురించి మనకు అవైలబుల్ రిసోర్స్ ఇంతే. దాన్ని బట్టి మనం ఒకసారి 31వ వచనాన్ని, అంటే 31 ఉంది కానీ ఇంగ్లీష్ బైబిల్లో, తెలుగులో మనం 30 ఉన్నది కనుక దయచేసి 30 వచనం మనము చదువుకుందాం. అందరం కలిసి చదువుదామా? ఒకటి, ఎవరి బైబిల్ ఓపెన్ చేసి లేదా? సరే, ఓపెన్ చేసిన చదవచ్చు నాతో పాటు. 1, 2, 3. అతని తర్వాత అనాథు కుమారుడైన షంగరు న్యాయాధిపతిగా ఉండెను. అతడు ఫిలిస్తీన్లలో 600 మందిని మునుకోలు కర్రతో హతము చేశాను. అతడును ఇశ్రాయేలీను రక్షించాను. వెరీ సింపుల్ వర్డ్స్. దీంట్లో మనకు ఇంత ఒక వచనంలో మనకి ఏముందబ్బా అని అనుకోవచ్చు, కానీ చాలా ఉంటుంది. బైబిల్ మనం సరిగ్గా చదవాల్సిన రీతిలో, ఓకే, ఆసక్తితో మనం వెతికినట్లయితే ఓకే, మనము చాలా విషయాలు మనము నేర్చుకోవచ్చు అనమాట. ఓకే, మంచిది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రారంభించుకుందాం. నేను ఇందులో ఈరోజు రెండు అంశాలు మనం చూస్తాం. నంబర్ 1, షంగర్ గురించినటువంటి చరిత్ర. అసలు మీరు అనుకోవచ్చు ఒక్క వచనం ఉంది కదా, ఆయన మీకు చరిత్ర ఏముందంటే బోల్డ్ ఉంది. ఆ చరిత్రలో 10 విషయాలు మీతో ఫస్ట్ పంచుకుంటాను. ఆ తర్వాత రెండోది షంగర్ జీవితంలో నుంచి మనం నేర్చుకోగలిగేటువంటి 7 పాఠాలు మనం చూద్దాం. ఓకే, సో షంగర్ గురించిన 10 అంశాలు. ఓకే, బయోగ్రాఫికల్ పర్సనల్ డీటెయిల్స్, 10 డీటెయిల్స్ చూద్దాం. చూస్తూ కూడా అప్లికేషన్ ప్రాసెస్లో మనం కొన్ని సత్యాలు మనం గ్రహిద్దాం. ఆ తర్వాత రెండో భాగము షంగర్లో నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి 7 ప్రాముఖ్యమైనటువంటి పాఠాలను మనం నేర్చుకుందాం. మంచిది. దేవునికి స్తోత్రం చెప్పిన అందరూ ఒకసారి హల్లెలూయా.
సో ఇందులో షంగర్ గురించినటువంటి విషయాలు మనకు ఈ ఒక్క వచనంలో నుంచి మనము ఏమేమి రాబట్టచ్చు అనేటువంటి దాన్ని బట్టి మరి నేను కొంచెం దానికి వెనక ముందు కూడా పరిశోధన అన్వేషణ చేసి తెలుసుకొని ఓకే మీకు నేను అందిస్తున్నటువంటి విషయం అనమాట. నెంబర్ 1, ఇక్కడ మీరు 30వ వచనం చదివినట్లయితే షంగర్ అనేటువంటి పేరు మనకు ఉంది. అతడు ఎవరి కుమారుడు ఉన్నది అక్కడ? అనాథు కుమారుడు. అనాథు కాదు, అనాథ రైట్. సో పేరేమో షంగరు, ఈయన ఫాదర్ పేరేమో అనాథ్. సో ఇవన్నీ చిన్న చిన్న క్లూస్ అన్నమాట. సో నేను ఈ మాటలు పట్టుకొని అనాథు ఎవరబ్బా అని చెప్పి ఆయన నుంచి ఎతికాను, షంగర్ ఆయన పేరు ఎతికాను. ఇలాగా ఎత్తుకుంటా పోతే మనకు చాలా ఇన్ఫర్మేషన్ వస్తారు. సో రీసెర్చ్ చేయాలి. అది అందరికీ ఒక ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. బేసిక్లీ రీసెర్చ్ అంటే బాగా ఇష్టపడేవాళ్ళు కనుక మనం నాట్ ఏ బుక్ వర్మ్ ఎట్ ఐఎమ్ ఏ నాలెడ్జ్ లవర్. పుస్తకానికి ఏమంటారు, బుక్ వర్మ్ ఏమంటారు తెలుగులో? పుస్తక పురుగు కాదు నేను, కాకపోతే జ్ఞానాన్ని ప్రేమించేవాడిని, సోఫిస్ట్. అందుకని మనం ఇంట్రెస్ట్ బట్టి చాలా విషయాలు తెలుసుకోవాలని, ఇంకా చాలా ఉంది షంగర్ గురించి తెలుసుకోవాలంటే. ఇందులో నెంబర్ 1, షంగర్ యొక్క పేరు అర్థము మనం చూసినట్లయితే ఓకే పరాయి వాడు అని అర్థం. షంగర్ అంటే స్ట్రేంజర్. ఇది కేవలం పేరుకి అర్థమే కాదు, అతడు నిజంగానే పరాయి వాడు. కారణం ఏంటంటే అతడు ఇశ్రాయేలీయుడు కాడు. విచిత్రముగా ఇతడు ఇశ్రాయేల్ని రక్షించుటకు ఇతడు దేవుడు వాడుకున్నాడు. కానీ ఇతడు అసలు వాస్తవంగా అయితే పుట్టినది పెరిగినది ఇశ్రాయేలీయులలో వాడు ఒకడు మటుకు కాదు. సో ఆయన పేరు తగినట్లుగానే అతడు షంగర్. చాలా కొందరు వ్యాఖ్యానకర్తలు ఏమన్నారంటే ఇతడు పేరు షమ్మ, కానీ మధ్యలో ఇతడు మరి అన్యుడు కనుక ఇతనికి షమ్మ పెట్టకంటే షంగర్ అని పెడితే బాగుంటుంది. షంగర్ అంటే ఎవరు? పరాయివాడు అని అర్థం. ఓకే, స్ట్రేంజర్ అని అర్థం. సో ఈయన తండ్రి పేరు ఏమో చూస్తే తండ్రి పేరు అక్కడ అనాక్. అనాక్ అంటే అర్థం ఏంటంటే జవాబు. ద మీనింగ్ ఆఫ్ ద నేమ్ అనాక్ మీన్స్ ఆన్సర్, జవాబు. అయితే ఈ యొక్క జవాబు ఒక అర్థం ఉంది, ఇంకొక అర్థం కూడా ఉంది అనాథకి. అనాథకి ఉన్నటువంటి రెండవ అర్థం అంటే ఒక విధంగా అతడు ఎవరంటే బయలు దేవతకు సంబంధించినటువంటి ఏమిటంటే బయలు దేవతకు సంబంధించిన బాధ్యత లేక పని ఈయనకు ఉందన్నమాట. His name is linked with the Canaanite goddess. Canaanite goddess, క్షమించాలి చిన్నత. ఓకే, ఇతని పేరు బయలు దేవుడుకు సతీమణిగా, లేకపోతే ఒక ఏమంటారు దాన్ని, బయలు దేవతకి ఒక సంబంధించినటువంటి బయలుదేవుడుకు సంబంధించిన మరొక దేవతకు అనుబంధం ఉన్నటువంటి వాడు అనాథ్. సో అనాథ్ ఎవరంటే ఇంకా సింపుల్గా మనం చెప్పాలంటే ఈజ్ అ బయలు వర్షిపర్. అతడు బాల్ వర్షిపర్ ఆఫ్ బాల్ అంటే బయలు ఆరాధకుడు. అర్థం చేసుకోండి, బయలు ఆరాధకుడు. సో ఆయన పుట్టినవాడు కుమారుడు పేరు ఏంటండి? షంగర్. సో షంగర్ కూడా ఏ దాంతో పెరిగాడు? ఏ జ్ఞానంతో పెరిగాడు? బయలు ఆరాధనతో పెరిగాడు, బయలు దేవతకు వచ్చినటువంటి సారాంశంతో పెరిగాడు. సో కనుక నెసరీ మనం పెరిగినది మనము పాటించాలని ఏమి లేదు కదా. చాలా మంది కూడా నేను అందులోనే పుట్టి పెరిగానండి, బయటికి రాలేకపోతున్నానండి అని అందరూ అన్నారు కదా. అన్నవాళ్ళు మన చాలా మంది చూసే మనం అక్కడ పుట్టి పెరిగి ఏం చేస్తాం, బిల్డింగ్ వీటికి నేను ఇచ్చా, ఇసుక నేను ఇచ్చా, సిమెంట్ బస్తే నేను ఇచ్చేస్తారా, ఇచ్చేవి కానీ అక్కడ రావాలంటే ఇస్తే సరిపో కదా, నీ ఉదయాన్ని ఇవ్వాలి. రైట్, చెప్తున్నా, ఆలోచన చెప్తున్నాను, ఉన్న విషయం వాస్తవం చూస్తున్నాను. సో కనుక అనాథు మరి కుమారుడైన షంగరు పెరిగినటువంటి వాతావరణం ఏంటంటే బయలు ఆరాధనలో, బయలు పూజలలో, బయలు సంబంధించినటువంటి వాతావరణంలో పెరిగాడు. రైట్, అందుకని కానీ అందులో పెరిగినా కూడా ఇతనిలో ఏమిటి ఒక అద్భుతమైన ఏదో మార్పు జరిగింది, మనం చూద్దాం. రైట్, ఇది నెంబర్ 2. రెండో విషయము ఈ అంటే ఇదంతా ఇంట్రడక్షన్ అండి. ఇప్పుడు నేను అతని గురించి ఒక 10 పాయింట్స్ స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు దాన్ని చెప్పిన 2 కూడా జస్ట్ ఆ పేర్లకు అర్థాలు చెప్పాను. బట్ నౌ షంగర్ గురించి చూడవలసిన 10 అంశాలు మనం ప్రారంభిద్దాం. ఓకే, సో షంగర్ గురించినటువంటి ఇంట్రడక్షన్ ఏం చెప్పాను, ఆయన పేరుకి అర్థం ఏం చెప్పండి? పరాయివాడు. అయినా సరే దేవుడు చెప్పండి, అయినా సరే దేవుడు ఏం చేశాడు? వాడుకున్నాడు. సో పరాయివాడు అయినప్పటికీ కూడా దేవుడు వాడుకున్నాడు. ఇది మనం చూసుకో. నెక్స్ట్ అతను మరి నాన్నగారేమో బయలు దేవతకు సంబంధించినటువంటి దేవతారాధన చేసినటువంటి వాడులో ఒకడు. ఎవరు? అనాథ్ అనేవాడు. అటువంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినప్పటికీ కూడా మరి షంగరు
దేవుని చేత పట్టబడ్డం అనేది మనం చూస్తున్నటువంటి విషయం. నంబర్ 1. ఓకే, షమ్గర్ గురించినటువంటి ఇప్పుడు ప్రాముఖ్య విషయం చూసినట్లయితే నంబర్ 1, అతను ఇశ్రాయేలీయుడు కాడు. హీఈస్ నాట్ ఎన్ ఇజ్రాయెలైట్, రైట్? సో న్యాయాధిపతుల్లో ఎంతమంది న్యాయాధిపతులు ఉన్నారు మనకు? న్యాయాధిపతుల గ్రంథంలో చెప్పండి, 13లో అన్యుడైనటువంటి న్యాయాధిపతి ఈయన ఒక్కడే. ఈయన ఎవరు? షమ్గర్. ఒకే వచ్చిన, బట్ మనము చదువుకుంటే అంత చాలా అద్భుతమైన విషయాలు మనకు అవి బయటికి మనము నేర్చుకోగలుగుతాం. ఓకే, సో కనుక అతడు మరి ఇశ్రాయేలీలో ఒకడు కాడు, అయినా సరే దేవుడు వాడుకున్నాడు. ఇశ్రాయేలీలో ఒకడు కాకపోయినా దేవుడు వాడుకున్నాడు. సో కనుక దేవునికి కావాల్సిన మన అర్హతగా, దేవునికి కావాల్సిన మన అందుబాటు, రైట్? దేవునికి మన అందుబాటు ఉంటే దేవుడు ఎవరైనా వాడుకుంటాడు. అందుబాటులో లేవనుకో నీ జోలికి రాడు దేవుడు. గాడ్ విల్ నాట్ మెడల్ విత్ యూ ఆర్ ఈవెన్ come near you if you not near to God. కనుక అది గుర్తుంచుకోవాలి, రైట్? చక్కటి మాట చేయవచ్చు. దేవుడు కావాల్సిన మన అర్హత కాదు, దేవుడికి కావాల్సిన మన యొక్క అందుబాటు కావాలి. ఓకే, అందుబాటులో మనం ఉండాలి. దేవుడు మన అర్హతను బట్టి వాడుకోడు, మన అందుబాటును బట్టి వాడుకుంటాడు. God does not use us because of our ability, but God uses us because of our availability. ఓకే, అబిలిటీ అండ్ అవైలబిలిటీ, ఇది మనం గుర్తుంచుకోవాలి. నంబర్ 1, ఈ షమ్గర్ గురించి చూసినటువంటి మొదటి విషయం. షమ్గర్ గురించి చూసిన రెండో విషయం ఏంటంటే, ఓకే, అతడు అన్యుడు కనుక అతడి గురించి ఈ యొక్క న్యాయాధిపతులు పుస్తకం రాసినటువంటి వ్యక్తి ఎవరో చెప్పండి, ఎవరు రాశారు? న్యాయాధిపతి గ్రంథం ఎవరు మర్చిపోయి ఎప్పుడో ఇది 17th ఫిబ్రవరిలో జరిగింది మనకు. ఎవరు రాసి చెప్పండి? న్యాయాధిపతుల పుస్తకం చూసని చెప్పండి నాకు కనీసం. న్యాయాధిపతుల గ్రంథం ఎవరు రాసిని? నోట్స్ చూసి చెప్పండి. ఎవరండి? మీరు పుస్తకం అంటే మీరు రోజుకు ఒక పుస్తకం తెస్తారా ఏంటి? ఒకే చోట లేదా? న్యాయాధిపతుల గ్రంథం ఎవరు? గట్టిగా చెప్పాలి, ఎవరు అని ఎవరు చెప్తున్నారు? మీ పుస్తకంలో ఉందా సమయాలని, లేకపోతే గెస్ట్ చేస్తున్నారా? సో ఈ పుస్తకము రాసిన రచయిత ఇతడు అన్యుడు కదా, ఇతనికి ఎందుకు అంత వెయిట్ అంటే చూడండి, ఎక్కడైనా సరే ఉంటాయి చిన్న పెద్ద గొప్ప, చిన్న గొప్ప ఈ డిఫరెన్సెస్ ఇవి ఉంటాయి. అంటే ఇటువంటి ఫీలింగ్స్ మనకు కొత్త కాదు అనమాట. అక్కడ నుంచి ఉన్నటువంటి ఫీలింగ్లు ఏంటి మనకి, ఇంకా మనకున్న ఫీలింగ్స్ వేరు. మన ఫీలింగ్స్ ఏంటి? గొప్ప పేద ఫీలింగ్స్, లేకపోతే ఇంకా వేరే ఇతర కులం పరమైన ఫీలింగ్స్, ఇవన్నీ అప్పటి నుంచి ఉన్నటువంటి అనమాట. అంత పెద్ద రచయిత కూడా ఏం చేశాడు? ఆయన గురించి అన్యుడు కదా అని చెప్పి ఒక విషయమే రాశాడు. అందుకని మరి ఈ యొక్క మరి వేదాంత పండితులు చెప్పే అభిప్రాయపడే విషయం ఏంటంటే, షమ్గర్ అనే వ్యక్తి అతడు మరి అన్యుడు కనుక అతని గురించి ఎక్కువగా, ఇది యూదులకు సంబంధించిన పుస్తకం కనుక ఆయన గురించి ఇందులో ఎక్కువసేపు రాయడం ఎందుకని చెప్పి ఒక్క వచనముతో, ఇంకొక చోట 1.5 వచనముతో, మరి 5వ అధ్యాయంలో ఇంకొక అర్ధవచనంతో మట్టుకే సర్దుబాటు చేశాడు. కానీ పరిశుద్ధాత్ముడు మట్టుకు ఆయన గురించి మనం చాలా విషయాలు నేర్చుకోవడానికి అవకాశము ఇస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నంబర్ 2. నంబర్ 3, మూడోది మనము చూసినట్లయితే షమ్గర్ అనేటువంటి అంశం గురించి మనం మాట్లాడుతున్నాం. షమ్గర్ అనే 3వ న్యాయాధిపతి గురించి మాట్లాడుతున్నాం 10వ రోజున. సో ఆయన గురించి మనం చూసినట్లయితే ఆయన యొక్క కుటుంబ పరిస్థితులు మనకి ఇంకా అతని తండ్రి అనాథు అని తప్ప ఇంకా మిగతా విషయాలు ఏవి కూడా తెలియవు. ఆయనకి తమ్ముళ్ళు ఎంతమంది, భార్య బిడ్డలు ఉన్నారా, మరి తర్వాత ఆయనకి ఉన్నారా, ఈ విషయం గమనించినట్లయితే ఇక్కడ బైబిల్లో ఉండేటువంటి ప్రవక్తలు, నాయకులు, న్యాయాధిపతులు, ఓకే, మరి మోషే మొదలుకొని యెహోషువ పిల్లలు ఎవరో మనకు తెలియదు. మోషే పిల్లలు పేర్లు ఉన్నాయి కానీ వాళ్ళు ఎక్కడున్నారో, వాళ్ళు ఏమయ్యారో తెలియదు. తర్వాత ఇక్కడ ఈయన షమ్గర్ ఒక ఏంటి మరి జనాంగాన్ని నడిపించినటువంటి వాడు, జనాంగంని దేవుడి ప్రజలను కాపాడి న్యాయపతిగా ఉన్నవాడు. ఆయన పిల్లలు ఎవరో తెలియదు. అంటే ఆలోచించాలి, వారు అందరూ కూడా ఏంటి దేవుని మీద ఫోకస్ చేస్తూ దేవుని కొరకే వారు జీవించి దేవుని కార్యములే వారు మీద దృష్టి పెట్టారు తప్ప నేను డెవలప్ అయిపోవాలి, నా కుటుంబం డెవలప్ అయిపోవాలి, నా ఫ్యామిలీ అయిపోవాలి, నా పిల్లలు అయిపోవాలి, నా పని ఇప్పుడు ఆశపడలేదు. నేను అనుకుంటాను మోషే గారిని దేవుడు అడుగుతుంటే, దేవుడు నా తర్వాత నా పెద్ద అబ్బాయికి ఈ లీడర్షిప్ ఇవ్వయ్యా అని అంటే దేవుడు కాదనేవాడు కాదు. ఎందుకంటే దేవుడికి అంత ఇష్టం మోషే అంటే. అయినా సరే దేవుడిని ఎరిగిన వాడు మోషే కనుక ఆయన చిత్తంగా నా చిత్తం కాదు, ఆయన చిత్తం జరగాలి అని నోరు మూసుకొని ఉన్నాడు తప్ప ఆయనకున్న ఆశను మట్టుకు బహుశా ఉండుంటది. ఏ తండ్రికైనా ఉంటుంది, మన తర్వాత మన పిల్లలు దీన్ని చూసుకోవాలి, దీన్ని నడిపించాలి, ఏదో ఉంటుంది. కానీ ఆ విధంగా మోషే ఉన్నా సరే దేవుడి మీద ఆధారపడ్డాడు తప్ప ఆయన ఎప్పుడు కూడా కుటుంబం పరమైన స్వార్థమును
బైబిల్లో ఏ క్యారెక్టర్ అయినా చూడండి, ఎక్కడ కూడా ఏమిటి మరి స్వార్థపరంగా ఉన్న నాయకులు బైబిల్లో కుటుంబాన్ని స్వార్థపరంగా పైకి తేవాలని తెచ్చిన నాయకులు ఎక్కడ కూడా మనకు కనపడరు. అందులో అన్యుడైనటువంటి ఈ షంగర్ కూడా ఏమిటి ఒకడు. సో అందుకని ఆయన కుటుంబం గురించి మనకి ఎక్కువగా మనకు తెలియదు. నంబర్ 4 మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇతడు హురియాన్ అని ఊరు అనేటువంటి ఒక చెప్పాలంటే ఒక జనాంగమునకు సంబంధించిన వాడు ఊరు. కానీ హురియన్ అంటే హూరీయుడు అదనమాట. సో హూరీయులు ఏం చేసేవారంట, వీళ్ళు ఏంటంటే సూర్య నక్షత్ర ఆరాధికులు, సూర్య దేవతను ఆరాధించేటువంటి వారు ఈ యొక్క హూరీయులు. ఇంగ్లీష్లో హురియన్స్ అంటాం, తెలుగులో హూరీయులు అంటాం. హూరీయులు అనేవారు షంగర్కి సంబంధించినటువంటి జనాంగం. వారు యూదులు కాదు. ఎవరు వాళ్ళు? హూరీయులు. వారు ఇశ్రాయేలీయులు కాదు. ఎవరు వీళ్ళు చెప్పండి, ఎవరు వీళ్ళు? హూరీయులు. ఓకే, హూరీయులు ఎవరు ఆరాధించేవారు? సూర్యుని. ఓకే, సూర్య దేవత ఆరాధికులు అనమాట వీళ్ళందరూ కూడా. సో చూడండి ఎంత అద్భుతం అంటే మోస్ట్ స్ట్రాంగెస్ట్ డైటీ ఎవరంటే సూర్యదేవుడు. అన్ని దేశంలో అన్య మత ఆచారంలో కానీ, ఓకే, ఇతర మనం చూసినట్టే రోమన్ మైథాలజీలో కానీ జూపిటర్ ఎవరంటే దే ఆర్ ఈక్వలెంట్, దే ఆర్ ద టాప్ కింగ్ ఆఫ్ ఆల్ ది గాడ్స్ అన్నమాట. ఓకే, వాళ్ళందరూ కూడా సూర్య నక్షత్రానికి పోలినవారు. సో అంత టాప్ అన్య మత ఆచారంలో నుండి వచ్చిన వాడు షంగర్. ఓకే, సో ఈ హిస్టరీ చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం అర్థం చేసుకోవాలంటే షంగర్ని ఆయన మెచ్చుకోవాలంటే ఈ చరిత్ర చాలా అవసరం అనేది మనం చేస్తున్నాం. సో ఇప్పుడు నాకు 4 విషయాలు చెప్పాను. నంబర్ 1 ఏం చెప్పానండి? చెప్పండి. షంగరు అతడు ఇశ్రాయేలీయుడు కాదు. నంబర్ 2 అతడు ఒక అన్యుడు. నంబర్ 3 అతడి కుటుంబం గురించి మనకు బైబిల్లో సమాచారం లేదు. నంబర్ 4 అతడు హూరీయుడు అనగా హూరు అనేటువంటి జనాంగానికి చెందిన వాడు. ఈ జనాంగము హూరీయులు చేసే ఆరాధన ఎవరిని ఆరాధించేవారు? సూర్యుని ఆరాధించేవారు. ఓకే, సో ఈ సూర్యుని ఆరాధించేటువంటి ప్రక్రియలో తన తండ్రి ప్రాముఖ్యమైనటువంటి వాడిగా గుర్తించబడ్డాడు. తండ్రి పేరేంటి? అనాథు. అనాథు. ఓకే, ఇది మనం చూడాల్సిన విషయం. నెక్స్ట్ నంబర్ 5 10 విషయాలు చెప్తాను. నాకు షంగర్ గురించి 5 విషయాలు చెప్తాను. ఆయన జీవితం గురించి 5 పాఠాలు నేర్చుకుంటాం, 7 పాఠాలు నేర్చుకుంటాం. రైట్, నంబర్ 5 షంగర్ గురించి 5వ విషయము మనం చూసినట్లయితే, ఓకే, అతడు ఎక్కడో మొత్తానికి దేవుణ్ణి ఇశ్రాయేలు దేవుని నమ్ముకున్నాడు. హీ వాజ్ కన్వర్టెడ్ అండ్ హీ బికేమ్ ఏ ఇజ్రాయలైట్. అండ్ ఇశ్రాయేలుతో కలిసిపోయాడు. ఎక్కడో ఏంటో మొత్తానికి. ఎందుకంటే అప్పటికే నాకు ఒక డౌట్ ఏంటంటే, మరి యెహోషువ గ్రంథంలో ఎన్నెన్నో యుద్ధాలు జరిగాయి, ఎన్నెన్నో యుద్ధాలలో మనోళ్ళు నెగ్గారు. అంత చూస్తున్న ప్రతి చుట్టుపక్కల దేశాలందరికేమో భయం బిగ్గుబిగ్గుని ఉండేవాళ్ళు. మరి దేవుడు ఇశ్రాయేల్ దేవుడు ఇంత గంభీరంగా చేస్తున్నాడని చెప్పి భయపడ్డారు. మరి ఇంత చూస్తున్నప్పటికీ కూడా ఎవరు కూడా దేవుడు నమ్ముకోలేదా అని డౌట్ నాకు ఉండేది. అప్పుడు నాకు ఈ యొక్క షంగర్ గురించి ధ్యానం చేస్తుంటే నాకు అర్థమైన విషయం ఏంటంటే, చుట్టుపక్కల ఉన్న దేశాల్లో దేవుడు చూచి దేవుడి గొప్పతనాన్ని బట్టి, దేవుడు చేసిన కార్యాలను బట్టి ఒకళ్ళు ఇద్దరు కొద్దో గొప్ప దేవుణ్ణి తెలుసుకున్నారు, నమ్ముకున్నారు. అంటే పాత నిబంధనలో కూడా కన్వర్షన్ యాక్సెప్ట్ చేశాడు అని నాకు అర్థమైంది. నిన్నటి దినాన మనం చూసాం కదండి, ఎవరి గురించి చూసాం? మనము 2 వ్యక్తుల గురించి చూసాం. ఒకళ్ళెవరు? ఎహూదు చంపిన వాడు. ఆయన పేరేంటి? ఎగ్లోను కుమార్తె పేరు ఏమని చూసాం? రూత్ యొక్క సహోదరి పేరు ఏమని చూసాం? వర్ప. మరి ఎగ్లోని యొక్క తాతగారి పేరు ఏమని చూసాం? తండ్రి గారి పేరు ఏమని చూసాం మనం? బలాకు. ఇదంతా చక్కని లింక్ అనమాట. సో మన పాత నిబంధనలో కూడా కన్వర్షన్ ఉంది. కన్వర్షన్ అంటే మత మార్పిడి అనే మాట మనం వాడతాం, కానీ అది ఉండడానికి బాధలేదు. కాకపోతే సత్యమును తెలుసుకొని దేవుని నమ్ముకోవడం అదనమాట. దేవుడు నమ్ముకున్న వారు పాత నిబంధనలో కూడా రూత్ వంటి వారు ఉన్నారు. తర్వాత ఇప్పుడు చూసినట్లయితే షంగర్ లాంటి వారు కూడా ఉన్నారు అని మనం అర్థమవుతుంది. సో కనుక ఎక్కడో ఇశ్రాయేలీల్లో మొత్తానికి చేరాడు. సో ఆ దినాల్లో ఇశ్రాయేల్లో చేరిన వారికి ఇశ్రాయేల్ ఏం చేసేవారంటే ఒక చిన్న సైట్ ఇచ్చేవారు. ఓ సైట్ ఇచ్చి ఆ విధంగా ఆ సైట్ని ఇవ్వడమే ఆ దినాలలో వారిని చేర్చుకున్నారనడానికి ఆధారం అంట. ఓకే, ఇప్పుడు మన చర్చిలో మన సభ్యులు చేరారనుకోవాలి, ఏ సిస్టమ్ ఏమి లేదు అంటే ఆ సిస్టమ్ పెట్టలేదు.
కాకపోతే వాస్తవంగా మరి రేపు మాకు మనం పెట్టాలి మెంబర్షిప్ అనేది. మనకు ఏదో మెంబర్షిప్ మీ కొరకు డిజైన్ చేసి ఏదో మెంబర్షిప్ కార్డులు చర్చ్ కావాలి, చర్చ్ మెంబర్షిప్ కార్డులు మీకు ఇవ్వాలి యాక్చువల్లీ. ఓకే, ఇంకా దాని గురించి ఇప్పుడు ఎందుకంటే ఫస్ట్ బిల్డింగ్ చూద్దామని మనం ఆగుతున్నాం. కానీ మనం మెంబర్షిప్ జాయిన్ అయిన తర్వాత మహా ఉంటే మెంబర్షిప్ కార్డు, వెల్కమ్ లెటర్ ఇవ్వగలుగుతాం. కానీ అక్కడ ఇశ్రాయేలీలో చేరినందుకు, మెంబర్షిప్ అయినందుకు ఇశ్రాయేలు ఇచ్చేటువంటిది ఏంటంటే ఒక చిన్న స్మాల్ ప్యాక్ ఆఫ్ ల్యాండ్, ఒక చిన్న భూభాగాన్ని ఇచ్చేవారు. ఆ భూభాగాన్ని అతను ఆయన ఇష్టం ఏదైతే అది చేసుకుంటూ ఉండేవాడు. మీకు అర్థమవుతుందండి? ఈ చరిత్ర, ఈ బ్యాక్గ్రౌండ్ మనం చాలా దాంట్లో జ్ఞాపకం ఉంచుకోవాలి. అప్పుడు ఆయన చేసిన పని ఏంటో మనకు అర్థమవుతుంది అన్నమాట. అందులో మనం చూసినట్లయితే అతడు 6వ విషయం, షమ్గర్ గురించి నేర్చుకోవాల్సిన 6వ విషయం ఏంటంటే అతడు ఇశ్రాయేలీల్లో వాడు ఒకడు కాకపోయినా అబ్రహాముకి ఇవ్వబడిన వాగ్దానాన్ని పొందుకున్నవాడు. అబ్రహాం యొక్క వాగ్దానం ఏంటిది? ఆయన బట్టి ఓకే, అబ్రామ్ అనే పేరును దేవుడు ఏం చేశాడండి? అబ్రహాంగా మార్చాడు, అంటే అనేక జనాంగములకు తండ్రి. సో ఈ ప్రాఫెసీ అప్పుడే నెరవేరింది. ఎప్పుడే యేసు ప్రభువు వచ్చి వెళ్ళిపోయినప్పుడు మట్టుకే కాదు, దానికంటే ముందు ఎప్పుడండి షమ్గర్ జీవితంలోనే నెరవేరింది, ఎక్కడో కాదు. అది అన్యుడయుండి కూడా అబ్రహాముకి ఇవ్వబడినటువంటి వాగ్దానం ప్రకారం అతడు ఇప్పుడు ఏమయ్యాడండి? హీ బికేమ్ ఏ ఇజ్రాయెలైట్. ఇశ్రాయేలీ అంటే ఇశ్రాయేలీయుడుగా అవ్వాలంటే ఇంకో పని చేయాలి. ఎందుకంటే సున్నతి తీసుకోవాలి. రెండోది అక్కడ సున్నతి తీసుకొని ఆ పదార్థాలు పలకాలి. ఆ తర్వాత వాళ్ళు ఇచ్చేటువంటి భూమిని అది పొందుకొని దాన్ని ఎంజాయ్ అనుభవించాలి. ఇది అక్కడ జరిగేటువంటి ప్రక్రియ అన్నమాట. సో కనుక అబ్రహాం యొక్క మరి వాగ్దానాన్ని పొందుకున్న వాడిగా మనం చూస్తున్నాం. అంతేకాకుండా అతని స్థలం ఎక్కడిచ్చారంటే ఏమిటి మరి యూదా గోత్రానికి ఇవ్వబడినటువంటి భూభాగములో ఒక చిన్న భాగాన్ని ఆయనకి ఇచ్చాడు. ఈ యొక్క యూదా గోత్రానికి ఇవ్వబడిన భూభాగము ఫిలిస్తీన్లకు దగ్గరలో సరిహద్దులో ఉంటది అనమాట. ఓకే, ఇప్పుడు పిక్చర్ ఏంటంటే ఇతడు జాగ్రత్త. ఇప్పుడు షమ్గర్కి ఇశ్రాయేలు ఏమిచ్చారు? వాటిలో కలిసినందుకు ల్యాండ్ ఇచ్చారు. సో ల్యాండ్ ఇస్తే ల్యాండ్ ఏం చేసుకుంటాడు? ఇందాక మీరు చదివినటువంటి ఒక మాట ఇప్పుడు అసలు చదువుతాను చూడండి. అతను ఫిలిస్తీన్లలో 600 మందిని మునుకోలు కర్రతో, ఏ కర్ర? ఇప్పుడు చెప్పండి, ఆయన ఆ భూమిని ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడు? అమ్మా ఏం చేస్తున్నాడు? సేద్యం చేస్తున్నాడు, వేస్ట్ చేయలేదు. ఓకే, ఆయనలో మనం నేర్చుకోవాల్సిన చాలా విషయాలు ఉన్నాయి. సో అతడు భూమి ఇచ్చారు, ఇల్లు కట్టుకుంటా అనుకోలేదు ఆయన, లేకపోతే ఏదో నేను డాబా వేసుకుంటాను అనుకోలేదు, లేకపోతే ఏదో అనుకోలేదు. ఏం చేశాడు అంటే దాన్ని సేద్యపరుస్తున్నాడు. అందుకని తన మునుకోలు కర్ర అవసరం. సేద్యపరచిన వాడికి మునుకోలు ఎందుకు కదా? తాపి కొనుక్కుంటాడు. అప్పుడు కట్టేవాడు తాపి కొనుక్కుంటాడు. ఇల్లు కట్టుకునేవాడు తాపియో లేకపోతే ఇంకేదో ఇండస్ట్రీ ఏదో ఇటుకలతో తయారీ పెట్టుకుంటాడు. కానీ ఏమడుతున్నాడు? ఈయన మునుకోలు కర్రను పెట్టి, అంటే అర్థం ఏంటి? అతడు దాన్ని సేద్యపరచడం మొదలెట్టాడు. ఈజ్ యూటిలైజింగ్ వాట్ హీ హ్యాస్. ఓకే, ఈ పాయింట్ తర్వాత చూద్దాం మనం. ఇక్కడ గుర్తించుకో విషయం ఏంటంటే ఇలాగా చూడండి, అక్కడ తనకు ఇశ్రాయేలు ఇచ్చినటువంటి ఆ భూమిని సేద్యపరచుకుంటూ ఉండగా అల్లంత దూరాన 600 మంది ఫిలిస్తీన్లు ఎంత ఉన్నారు. వెళ్తూ మొత్తానికి ఈయన్ని ఏమయ్యా ఏడు సంగతి అన్నప్పుడు ఈ చెప్పుకుంటారు ఏంటంటే, నేను మరి ఇశ్రాయేలుని ఒకప్పుడు అది మా నాన్నగారు అది మరి అక్కడ ఇందులో కలిసి పెట్టయ్యా అని ఏదో గొడవ ఉండాలి. అందుకని ఏదో ఈ భూమిని ఏదో కొంచెం ఇచ్చేసి ఏదో డిస్టర్బ్ చేసి ఈయన కొన్ని మాటలు అనేసేసి ఉండాలి అంతే. కాబట్టి మీరు ఎక్కడికి వెళ్తారంటే ఇక మరి 600 మంది సైనికులు ఇశ్రాయేలు యూదా మరి వారికి ఇవ్వబడిన భూభాగంలో నుంచి వారు బయలుదేరి ఇశ్రాయేలు భూమిలోకి ప్రవేశించారు కనుక నాకెందుకు నా దగ్గరకు రాలేదు అనుకోకుండా వాళ్ళ భూమిని ఏదో డిస్టర్బ్ చేసినా చేయకపోయినా ఆయన పని ఏదో చూసుకుంటున్నాడు, ఆయన చేసుకుంటున్నాడు. ఆ పని మధ్యలో 600 మంది వచ్చి డిస్టర్బ్ చేసిన మా యొక్క దేశంలోనికి అనవసరంగా మీరు ఎంటర్ అయ్యేదని చెప్పి ఏం చేశాడండి? ఒక చిన్న దాంతో స్పందించాడు. మీకు అర్థమవుతుందండి? చూసి ఊరుకోలేదు, నాకెందుకులే అనుకోలేదు. ఇది నాకు సంబంధించిన కాదు, నేను వెళ్ళాలి మొన్న జాయిన్ అయ్యా, నాకెందుకు అని అనుకోలేదు. వాళ్ళు చూసుకుంటారు ఇశ్రాయేలీలు, వాళ్ళు పెద్ద సైన్యం, వాళ్ళు చాలా తలమెరిసిన మనుషులు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు అని అనుకోలేదు షమ్గర్. ఓకే, ఈ యాక్టెడ్ ఆన్ ది సిచ్యువేషన్. అందుకని మనం ఆ పనిలో ఉండగా అప్పుడు చేతులు ఏముంది ఆయనకి? అక్కడ ఏముంది? అక్కడ ఆయుధం లేదు. వీళ్ళేమో చాలా సీరియస్గా రియాక్ట్ అయిపోయేసి చాలా హడావుడి చేస్తున్నారు. ఇక రోషం వచ్చి ఏం చేశాడు? చేతిలో ఉన్నదాన్ని తీసి, చేతులు ఏముంది?
మునుకోలు కర్రలు. దాన్ని తీసి మొత్తానికి 600 మంది చంపాడు. ఓకే, ఆ పాయింట్ తర్వాత చూద్దాం. నెంబర్ 6. నెంబర్ 7, 7వ విషయం, షమ్గర్ గురించినటువంటి 7వ విషయం మనము గమనించినట్లయితే, ఓకే, అతడు మరి అదే చెప్పిన పాయింట్ 7 తనకి ఇవ్వబడినటువంటి భూభాగమును సేద్యపరచుచూ ఉండగా ఫిలిస్తీన్లు వచ్చేది. ఇదంతా మనకు అక్కడ కథనాలు అర్థం కాదు, కానీ మనకు అక్కడ దాని వెనకాల ఉన్నటువంటి పరిశోధకులు, వ్యాఖ్యానకర్తలు వారు స్టడీ చేసి మనకు అందించిన సారాంశాన్ని నేను మీకు అందిస్తున్నాను. అతని తర్వాత అనాథ కుమారుడైన షమ్గరు న్యాయాధిపతిగా ఉండెను. అతడు ఫిలిస్తీన్లలో 600 మందిని మునుకోలు కర్రతో హతము చేసెను. అతడు అది ఓకే. సో అతడు పనిలో పని చేసుకుంటూ ఉండగా, సేదపరుచుకుంటూ ఉండగా వీళ్ళందరూ రావడం, మరి అందుకని చూడు, దేవుడు ఎప్పుడు కూడా పనిలో ఉన్న వారిని దేవుడు పిలుస్తాడు. మీకు బైబిల్లో పని చేస్తూ ఉండగా ఉన్నవారిని దేవుడు పిలిచిన కొంత చెప్పండి త్వరగా. వాళ్ళు పని చేస్తుండగా దేవుడు వాళ్ళు పిలిచారు. ఒట్టి కూర్చొని ఏది కాలు మీద కాలు వేసుకొని ఫ్యాన్ కింద కూర్చొని లేకపోతే ఏదో చక్కగా భోజనం చేస్తున్న దేవుడు ఇలా దోస్ ఆల్రెడీ చెప్పండి. ఎవరండి? ఎలీషా. ఓకే, నెక్స్ట్ పేతురు. ఇంకా ఎవరు? ఇంకెవరు? సౌలు, గిదియోను. వీళ్ళందరూ పనిలో ఉన్నప్పుడు గిదియోను అయితే రహస్యంగా అక్కడ చేస్తున్నారు, తర్వాత చూస్తారు కదా. సో వీళ్ళందరూ దే వర్ యాక్టివ్లీ ఇన్వాల్వ్. దే వర్ నాట్ స్లీపింగ్ కామ్, దే వర్ నాట్ సిట్టింగ్ ఐడల్. దే వర్ యాక్టివ్లీ ఇన్వాల్వ్, డూయింగ్ సంథింగ్. వారి చేతికి ఏది ఉందో దాంట్లో నిమ్మకం అటువంటి వాళ్ళు దేవుడు పిలిచాడు. సో కనుక మై గోయింగ్ బై దట్ ఫ్యాక్ట్ అంటే దేవుడు ఎప్పుడు కూడా బిజీగా ఉన్నాను పిలిచాడు అన్న మాటలు మనం వచ్చినప్పుడు షమ్గర్ కూడా ఖాళీ కూర్చుంటే రాలేదు. ఆయన పొలంలో పని చేసుకుంటుంటే ఆయన పొలంలో పడి వెళ్తున్నారో, పొలం పక్కన చేస్తున్నారో, మొత్తానికి ఈ పనిని అబ్స్ట్రక్ట్ చేసి వాళ్ళు ఇప్పుడు ఆయన నేనైతే దత్తత తీసుకున్నాను కానీ నా సొంత దేశం కాదు అని అనుకోకుండా ఇప్పుడు నా దేశమే ఇది అనుకుని ఏం చేశాడు? స్పందించి వాళ్ళ మీద తిరగబడి అక్కడ అద్భుతమైన విషయం. అసలు ఇది 600 మంది చంపడం ఏంటి? 600 మంది సైనికులు, వాళ్ళందరూ కూడా ఫిలిస్టీన్ ఆర్మీ. ఓకే, దే ఆర్ నాట్ ఆర్డినరీ ఫిలిస్టీన్స్, దే ఆర్ ది ఆర్మీ ఆఫ్ ఫిలిస్టైన్. సో కనుక సైనికులని ఒక ఫార్మర్, ఒక రైతు 600 సైనికులు చంపినట్టు ఆలోచించండి. ఇది మానవ రీత్యా ఇది జరిగేది కాదు. అది చరిత్రలో కొందరు ఏమైనా అన్నారంటే, ఏమైనా అభిప్రాయపడ్డారంటే ఈ షమ్గర్ కూడా మరి వాళ్ళ నాన్నగారి యొక్క పొజిషన్ బట్టి ఇతడు కూడా మరి వారి యొక్క కనానీయులలో ఉన్నటువంటి వారి ప్రాంతం హూరీల దేశంలో అతను సైన్య అధిపతి లేక సైనికుడు అని అభిప్రాయపడ్డారు. ఎంత సైనికుడు అన్నా ఒక సైనికుడు 600 మంది ఎలా చంపగలుగుతాడు? దేవుడు సాయం చేయకపోతే కదా. హల్లెలూయా. అది సైనికుడో కాదో వేరే విషయం. ఇప్పుడైతే ఒకలాంటి సైనికుడు అనుకోండి, అనేసి ఇప్పుడు స్థలం ఇచ్చినప్పుడు ఈ స్థలాన్ని వాడు సైన్యానికో దేనికో ట్రైనింగో కరాటేకో దీనికో ఏదో ఒకటి ఉండేవాడు కదా. కానీ దేనికి వాడుతున్నాడు ఈయన? దేనికి వాడుతున్నాడు? ఇస్రాయిల్ ఇచ్చిన భూమిని దేనికి వాడుతున్నాడు? సేద్యపరచని వాడుతున్నాడు. సో ఈ యొక్క ఎవిడెన్స్ని బట్టి మనం అనుకున్న విషయం ఏంటంటే అతను సైనికుడు కాదు అని మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. అతడు సైనికుడు అయి ఉంటే అక్కడ వేరే పనులు ఉంటుండేవాడు కదా. తరిఫీ చేయడమో, సైనికులు తయారు చేయడమో ఇలా ఉంటుండేవాడు కదా. అలా లేదుగా. ఆయన అక్కడ సేద్యపరుస్తాడు. ఈజ్ ఎ ఫార్మర్, నాట్ ఎ సోల్జర్ బై ప్రొఫెషన్ అని మనకు అర్థమవుతుంది. ఓకే, సో మొత్తానికి ఏమైంది? ఆ ఫిలిస్తీన్లు పనిచేస్తూ ఉండగా ఆ యొక్క ఫిలిస్తీన్ యొక్క సైన్యం వచ్చేటం చూసాం. తర్వాత 8వ విషయం గమనించినట్లయితే అతడు ఈ ఫిలిస్తీన్లు చూచి పారిపోయిందంటే స్వాస్థ్యం పోయేది. నీవు కూడా నీ శత్రువుని, నీ సమస్యలు, నీ కష్టాలు, నీ ఇబ్బందులు చూసి నువ్వు కానీ పారిపోతే నీకు ఉన్నది కూడా మిగలదు. You will not have what is to be yours if you look at the problems and flee. నీకు వచ్చే సమస్యలు చూసి, శత్రువుని చూసి పారిపోకూడదు. అందుకని బైబిల్లో చెప్తున్న మాట ఏంటంటే అపవాదిని ఎదిరించండి, వాడి పారిపోతాడు. నిన్న ఒక పాయింట్ చూసాం. ఏమని చూసాం? సైతాన్ని ఎక్కడెక్కడ ఓడించగలమా అనే అవకాశాలు కూడా చూడాలి అని నిన్న చూసాం. అదవుతండి సాతాను మనం ఎక్కడ మింగుదమా అని తిరుగులాడుచున్నాడు, కానీ వాడిని ఎలా ఓడించాలా అని ఎప్పుడు దొరుకుతాడా అని మనం చూడాలని నిన్న పాయింట్ చూసాం. ఈరోజు మనం చూసినట్లయితే ఏంటి, మరి మనకు సమస్యలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, లేకపోతే శత్రువు మన మీద దాడి చేసినప్పుడు మనము ఎదురుదాడి చేయాలి, మనం పారిపోకూడదు. చాలా మందికి వచ్చి సమస్య రాగానే చాలా మంది చేసే పని ఏంటి? ప్రార్థన మానేస్తారు కదా, బైబిల్ మానేస్తారు. కరోనా వచ్చింది, ఏమైపోయింది? ఖాళీకి వచ్చింది కదా. కరోనా వచ్చింది, జాబ్ తీసుకున్న తర్వాత ఇప్పుడు అయిపోయింది. మనకి ఇప్పుడు జాగ్రత్త తీసుకోవడం అలవాటు అయిపోయింది. మనకు తెలుసు ఇప్పుడు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అని తెలుసు. కానీ తెలుసుకున్న తర్వాత రావాలి కదా. See, what are we like Shamgar?
మనం శంకర్లాగా పోలి ఉన్నామా? శత్రువు వచ్చినప్పుడు, దాడి చేసినప్పుడు, ప్రతికూల పరిస్థితి వచ్చినప్పుడు వాడు భయపడి పారిపోయి వాళ్ళని అవాయిడ్ చేస్తానమాట. నెవర్ అవాయిడ్ ద ప్రాబ్లం, ఆల్వేస్ అడ్రస్ ద ప్రాబ్లం. ఎప్పుడైనా సరే సమస్యను తప్పించుకోవద్దు, సమస్యను ఎదిరించాలి. ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఎవరైనా సమస్య వచ్చిందనుకో నిలబడి, ఎవరిని మనది అన్నారనుకో నిలబడి, ఏంటి చెప్పండి సార్, ఏంటి ప్రాబ్లం అడగంతే తప్ప తప్పించుకుని తిరగాల్సిన అవసరము లేదు. దొంగ తప్పించుకొని తిరుగుతాడు. మనం ఎటువంటి నేరం చేయడం, మనం తప్పించుకొని తిరగాలి. ఎదురుండి నిలబడి మనం వచ్చి, అది మన శంకర్లో నేర్చుకున్నటువంటి ప్రాబ్లం విషయం. సో ఒకటి శంకరే, అమ్మో 600 మంది నేను ఒక్కడిని ఏంటి అని చెప్పి పారిపోయింటుంటే అతనికి ఉన్న ఆ స్థలము వాళ్ళు, ఎందుకంటే సరిగ్గా ఫిలిస్తీన్కి యూదా ప్రాంతానికి సరిహద్దులో ఉన్నటువంటి స్థలం అంట ఇది శంకర్. అందుకని ఒక పారిపోయినట్టే ఆ ఫిలిస్తీన్ ఏం చేసేవారు, వాళ్ళ యొక్క సరిహద్దును కొంచెం పెంచుకునేవారు. ఎక్కడి వరకు? ఈ శంకర్కి ఇస్రాయల్ ఇచ్చిన భూభాగం పెంచుకునేవారు. అలా పెంచుకుంటూ వచ్చేస్తారు. అందుకని ఇక్కడ దీన్ని ఆపకపోతే, వీళ్ళు ఎదిరించకపోతే, నేను చచ్చినా పర్లేదు కానీ సూసైడ్ అటెంప్ట్, సూసైడ్ అటాక్ ఇది ఆత్మహుతి దాడి వంటి ఒక విధంగా. 600 మంది ఒకడు, వాళ్ళు 600 మంది అందరూ కూడా వాళ్ళేమో సైనికులు, చేతులు కత్తులున్నాయి, ఖడ్గాలున్నాయి, ఇట్లున్నాయి. ఈయన దేని పట్టుకొని బయలుదేరాడు? ఒక మునుకోలు కర్ర. ఇట్స్ మేడ్ అవుట్ ఆఫ్ వుడ్ బై ద వే. కర్ర ఉంది కదా అక్కడ, ఉందా లేదా? మునుకోలు కర్రతో, రైట్. సో కర్రను పట్టుకొని, వాళ్ళకి ఇనప కడ్డీలు పట్టుకొని ఉంటే ఈయనేమో కర్రను పట్టుకొని వెళ్ళాడు. దేవుడు చూసేది నువ్వు బయలుదేరుతావా లేదా, నీ చేతులు ఏముందా కాదు, నువ్వు బయలుదేరుతావా లేదా, నువ్వు స్పందిస్తావా లేదా, నువ్వు లేస్తావా లేదా, అది దేవుడు చూస్తాడు. నీ చేతులు ఏముందో నీకు అనవసరం. నువ్వు బయలుదేరితే దేవుడు నీ ముందు ఉన్నాడు. చెప్పండి గడిచిన హల్లెలూయా. సో మనం వెళ్ళాలి, మనం ఎదురుదాడి చేయాలి, మన శత్రువుల మీద ఎదురుదాడి చేయాలి. మనం పరిస్థితులు చూసి పారిపోకూడదు, పరిస్థితులు చూసి మనం చర్చలు దూరం అవ్వకూడదు. ఓకే ఇలా ఉంది అలా ఉందని చెప్పి మనం చందాన్ని దూరం అవ్వకూడదు, సహవాసం దూరం కాకూడదు. అందుకని నేను ఇవన్నీ కూడా లైఫ్ మానేసాను. ఎందుకంటే చర్చిలోనే సహవాసం ఎంకరేజ్ చేద్దాం వల్ల అని లైఫ్ మానేసాను. అంతా ఎడిటింగ్ చేసి తర్వాత ఇప్పుడు పెడతాం వేరే విషయం, కానీ లైవ్ మానేసాను. ఎందుకంటే లైవ్ అనేసరి అంత ఇంట్లో కూర్చొని చూసేస్తారు, ఎవరికి రావట్లేదు. యూ మస్ట్ రీ-ఎంకరేజ్ ది ఫెలోషిప్, కమింగ్ టుగెదర్ ఆఫ్ ద చర్చ్. సంఘం అంటే అర్థం ఏంటంటే మనం వచ్చి అందరం కలిసి మందిరంలో చేరి కలిసి ఒక సామూహికంగా ఆరాధన చేయాలి, సామూహికంగా ప్రార్థన చేయాలి. అందుకని మనము ఈ విధంగా పరసుగా సమస్య చూసి పారిపోవడం కాదు. సమస్యలు వస్తాయి, సమస్యలు రాక మానవు వస్తాయి, కానీ వాటిని ఎదిరించాలి. గో టు ద ప్రాబ్లం, డు నాట్ రన్ అవే ఫ్రమ్ ద ప్రాబ్లం. ఇదే నెంబర్ 8. నెంబర్ 9, 9వ విషయం శంకర్ గురించి మనం చూస్తున్నటువంటి 9వ విషయం మనము గమనించినట్లయితే, ఓకే, అతడు ఈ యొక్క మునుకోలు కర్రను వాడినట్లుగా చూస్తున్నాం. ఓకే, ఒక పక్కన ఈయన మునుకోలు కర్ర పట్టుకున్నాడు, రైట్. ఈ మునుకోలు కర్ర అంట 8 అడుగులు ఉంటుందంట, నియర్లీ 8 feet ఉంటుంది అన్నమాట. సరే, ఇప్పుడు ఒకసారి గుర్తుంచుకోండి, ఒకసారి మనం జాగ్రత్తగా చూడండి. మునుకోలు కర్ర దేనికి వాడతారు? మునుకోలు కర్ర దేనికి వాడతారు? ఏమిటి? ఆవు దున్నేటప్పుడు, పొలం దున్నేటప్పుడు, అదే పొలంని ఆవు దున్నేటప్పుడు, ఆవు ఏదో దున్నేటప్పుడు వాడతారు. దేనికి వాడతారు? ఏం చేస్తారు దాన్ని కర్రతో? ఏం చేయడానికి? ఫ్రీగా నడవడానికి. 2 పనులు, 2-3 పనులు. నాకు తెలియదు, చదువుకున్నా తెలిసినంత వరకు మీరు ఒక ఇక్కడ కూర్చుని అడిగితే నేను కూడా బేర మొహం పెట్టేవాడు. కానీ చదువుకున్నాను, స్టడీ చేసిన కనుక తెలుసు కదా, లేకపోతే పెద్ద మీకు తెలుగు కాదు. కాకపోతే ఈ కర్ర దేనికి వాడతారంటే 2 ప్రాముఖ్యత. నెంబర్ 1, అది దున్నుతూ వెళ్తున్నప్పుడు తప్పుదారి వెళ్ళకుండానికి ఇలా పొలుస్తారంటే అప్పుడు మనకు తిన్నగలుగుతారు. నెంబర్ 1. నెంబర్ 2, అలసిపోయినప్పుడు అది కొంచెం నీరసించి కొంచెం స్లో అయ్యి ఆగిపోతారట, అప్పుడు మనం పొడుస్తారట. ఈ 2 పనులు. ఒకటేంటి దారి తప్పినప్పుడు పొడుస్తారు, రెండోదేమో మరి వేగం తగ్గినప్పుడు, అది నీరసించినప్పుడు, పని కాకముందే అది కానీ స్పీడ్ తగ్గితే అది పొడుస్తారట. అప్పుడు మళ్ళీ అప్పుడు తట్టుకోలేక మళ్ళీ ఏం చేస్తారు స్పీడ్గా. సో అందుకు నెక్స్ట్ ఈ మునుకోలు కర్రకి ఇంకొక వాడికి ఒక దిక్కేమో పొడవడానికంట, ఇంకొక కర్ర అవతల దిక్కేమో చూసినట్లయితే ఆ యొక్క మరి సాగు చేసేటువంటి ఫ్లో ఉంటుంది కదా, భూమిని దున్నేటువంటి దాన్ని ఏమంటారండి? కాగడి. ఆ కాగడిని శుభ్రం చేయడానికి ఇంకొక నాగలి, రైట్. ఓకే, సో నాగలి మధ్యలో పళ్ళు ఉంటాయి కదా, ఇక్కడ మట్టి చేరిపోతుంది. అందుకని ఈ మట్టిని క్లీన్ చేయడానికి
ఒక ఎండు వాడతారు, రెండో ఎండేమో పొడవడానికి వాడతారు. ఇది మునుకోలు కర్ర యొక్క పని. ప్రైజ్ ది లార్డ్. సో మునుకోలు అంటే మన కేవలం ఏదో కర్ర అనుకోకండి, దానికి రెండు అంచుల ఖడ్గం వంటిది. ముందేమో పొడవడానికి, వెనకేమో శుభ్రం చేయడానికి. వాక్యం కూడా అదే. వాక్యం ఏం చేస్తుంది? వాక్యం పొడుస్తుంది, రెండోది ఇంకోటి కడుగుతుంది. వాక్యం కూడా ముందు ఏ విధంగా మునుకోలు కర్ర పొడుస్తుందో ఒక పక్కన, ఇంకో పక్కన శుభ్రం చేస్తుందో, అలాగే వాక్యం కూడా మనం చేసే రెండు పనులు. మనల్ని పొడుస్తుంది, మనం గుచ్చుతుంది, మన తప్పును నొక్కి చూపుతుంది, మనం గద్దిస్తుంది, ఖండించుటకును నీతి శిక్షణ ఇచ్చుటకును ప్రయోజనకరమైనది అది కదా. సో ఇంకో పక్కనేమో మళ్ళీ పవిత్రులుగా పరిశుద్ధులుగా యవనస్తుడు తన నడతను ఎలా శుద్ధిపరచుకున్నాడు, నీ యొక్క వాక్యము వినుట చేతనే కదా. సో వాట్ ఎగ్జాక్ట్లీ ద బైబిల్ డస్ దిస్ ఆక్స్ గోల్డ్ ఈస్ డూయింగ్. ఈ మునికోలు కర్ర చేసే పని కరెక్ట్గా బైబిల్ చేసేటువంటి పనిని మనం అర్థం చేస్తాం. సో వాక్యం అనేటువంటి సాదృశ్యము ఈ కర్రలో ఉంది. వాక్యం అనే సాదృశ్యం. ఇంకోటి కర్ర అంటే అర్థం ఏంటి? యేసు ప్రభు యొక్క నరవతారం. ఓకే, దాంట్లో కూడా అంటే అర్థం ఏంటి? యేసు ప్రభు కూర్చున్న సారాంశం ఉంటే తప్ప మన శత్రువుని జయించలేము. శత్రువు తల వంచేది నీకు నాకున్న గొప్పతనం బట్టి, డబ్బులు బట్టి, ఆస్తి అంతస్తులు బట్టి కాదు. శత్రువు తల దించేది ఎందుకంటే మనం నమ్ముకున్న మన ప్రభువుని బట్టి. ఎవరు ఆమె చెప్పడం లేదు అంటే చెప్పంటే చెప్తారా? చెప్పండి హల్లెలూయా చెప్పండి ఆమేన్. శత్రువు తల దించేది అంటే మీకు అనిపించినప్పుడు అనండి, మేము ఎవరు ఫీల్ అవ్వం. ఫ్రీగా ఆమెన్ అంటే అనండి, అంతే తప్ప చెయ్యి ఎత్తండి, పైకి ఎత్తండి, రెండు చేతి పైకి ఎత్తండి ఆమెన్ అని చెప్పి ఇది డ్రిల్ ఎక్సర్సైజ్ లాగా డ్రిల్ మాస్టర్ చేయకండి. ఐఎమ్ నాట్ డ్రిల్ మాస్టర్, ఐఎమ్ పాస్టర్. హల్లెలూయా. మళ్ళా కష్టాలు చూసారు గడిచేమని హల్లెలూయా. సో కనుక ఈ యొక్క 600 మంది శత్రువులు ఎంతమంది ఉన్నా సరే, ఒకవేళ నేను అనుకుంటాను అతనికి ఈ యొక్క శంకరికి ఉన్నటువంటి ధైర్యం, విశ్వాసం, ఆ యొక్క గట్టు పవర్ ఉంది కదా, గట్టు, దాన్ని బట్టి 600 1000 మంది వచ్చినా సరే, ఒక ఆయన చెప్పాడు కదా, తర్వాత చంపబోతున్నాడు కదా, 1000 మందిని ఎవరు చంపాడు? ఎంతసేపు ఏంటండి? అంటే 1000 మందిని ఒకరు చంపగలిగాడంటే 600 చంపడం. కానీ దానికి దీనికి చాలా తేడా ఉంది. నేను అనుకుంటాను అసలు డేంజరు ఇందే. సంసోది డేంజరస్. ఎందుకంటే సంసోద్ చేతిలో ఒక దవడ ఎముక ఇంతే ఉంటుంది. అది అంటే వాడు దగ్గరికి వెళ్ళి చెయ్యి ప్లస్ అది అందుకునే దగ్గర. కానీ ఇది కొంచెం ఈజీ, ఎందుకంటే 8 అడుగులు కర్ర. అంటే ఆడు 8 అడుగులు దూరం ఉండగానే టమాటా పొడి చేసి నిత్య బాధ చేసో 7 మొత్తానికి ఏదో చేసి ఉండొచ్చు. యేసు ప్రభుతో అనుభవ జ్ఞానం, అనుసంధానం అనుకున్నట్లయితే మనము కూడా దేవుని కార్యాలు ఎన్నో చేయగలము. ఓకే, వాక్యము ఉండాలి, 2 అంచుల 2 దిక్కుల ఓకే ఉపయోగత ఉండేది వాక్యం. అందుకని మనం ఆ వాక్యం మనం కూడా అలవాటు చేసుకుని నేర్చుకోవాలి. నెంబర్ 10 లాస్ట్ పాయింట్ మనం చూసినట్లయితే ఓకే దానియేలు గ్రంథం ఒకసారి చదువుదాం. 11:32 చూడండి. ఓకే, దేవుని ఎరిగిన ప్రజల గురించి అది రాయబడిన మాట. ఒక చదువుతారుగా దానియేలు గ్రంథం 11:32 ఓకే, ఒక్క వచనంలో శంకరుకు వచ్చిన ఒకే ఒక వచనంలో ఇంత సారాంశం మనం చదువుకుంటున్నాం. దానియేలు 11:32 చదవమ్మా ఎవరైనా. ఇంతసేపు త్వరగా. ఏంటండి ఒక చూడండి రెఫరెన్స్ ఒక రిజిస్టర్ తప్పండి. 31 చదవండి. ఏముంది అక్కడ? దానియేలు 11:31. మేబీ నేను కొంచెం తప్పు రెఫరెన్స్ తప్పు చెప్తున్నాను. చూడండి ఒక మాట అక్కడ, దేవుడి కొరకు దేవుని ఎరిగిన వారు బలమైన కార్యాలు ఎన్నదమ్మా ఎన్ని వచ్చినా చెప్పండి. ఇక్కడ 1 కదా, మీరేం తప్పు చదువుతున్నారా? ఓకే ఓకే, ఆ వచ్చిన మధ్యలో ఉంది అది. రైట్. దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదరు. అందరు ఆమె చెప్పండి. నా బలవంతంగా చెప్పించుకోవడమే. దేవుని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యములు. అది అండర్లైన్ చేసుకుని బైబిల్ మనం దేవుని ఎరిగి ఉన్న వారమని మనం నమ్మినట్లయితే మనం తప్పనిసరిగా గొప్ప కార్యాలు మనం చేస్తాం. ఆమె అది మళ్ళా దేవుని ఎంతమందికి ఎరిగి ఉన్నవారు చేయని చూపించండి. అంతా ఎత్తుతుంది నాకు తెలిసేది.
మరి ఆమె చెప్పరే అదేమో చెప్పరు. దేవుడు ఎరిగిన మనందరం కూడా ఏం చేస్తామంట? గొప్ప కార్యాలు చేస్తాం. గొప్ప కార్యాలంటే ఎటువంటి అనుకుంటున్నారు మీరు? చెప్పండి, మీరు ఒక ఐడియా ఇవ్వండి నాకు. గొప్ప కార్యాలంటే ఏంటి? వాట్ ఆర్ కాల్డ్ గొప్ప కార్యాలు? చెప్పండి. గొప్ప కార్యాలు అంటే ఏంటి? అదే దాని నిర్వచనం అడగలేదు, మా ఉదాహరణ అడుగుతున్నా. ఉదాహరణ చెప్పండి. గొప్ప కార్యాలు అంటే సార్ బైబిల్లో గొప్ప కార్యాలు చేసిన వాళ్ళు వారసాన్ని చెప్పొచ్చు కదా. బైబిల్లో దేవుడు గొప్ప కార్యాలు ఏం చేశాడు చెప్పండి. ఎర్ర సముద్రాన్ని రెండు బయలు చేశాడు, సింహాలను మూసాడు. తర్వాత చెప్పండి, ఒక దౌడ ఎముకతో ఈమెను చంపాడు. తర్వాత విశ్వాసంతో దావీదు ఒక రాయితో ఆధారబాహుడైనటువంటి మరి నెఫీలీలు అనాకీలకు సంబంధించిన వాడు గొలియాతుని మట్టి కల్పించాడు. ఎన్ని గొప్ప కార్యాలు చేయడు దేవుడు. హల్లెలూయా. ఒక స్త్రీ యొక్క చేతిలో ఉన్న మేకుతో ఏంటి ఒక చక్రవర్తిని మట్టి కల్పించాడు దేవుడు. ఎవరు? యాయేలు, మరి సిసేరా. సో దేవుడు గొప్ప కార్యాలు చేసేది చేయలేదా? వాళ్ళు ఎందుకు చేయగలిగారు? ఇప్పుడు మీ మాట పట్టి చెప్పండి, ఎందుకు చేయగలిగారు గొప్ప కార్యాలు? ఎందుకు చేయగలిగారు? ఏంటిది? దేవుణ్ణి ఎరిగిన వాళ్ళ. దేవుడు ఎరిగిన. ఇఫ్ యూ రియలీ నో యువర్ గాడ్, యూ కెన్ డూ గ్రేట్ థింగ్స్, యూ కెన్ డూ మైటీ థింగ్స్. ఆమేన్. మనం అనుకోవచ్చు గొప్పతనం అంటే అంత పెద్ద పెద్ద గొప్ప పాత నిబంధనలో ఉన్న వీళ్ళు చేసినంత గొప్ప కార్యాలు కాకపోవచ్చు. మనకు సాధ్యం కానిది, ఒకవేళ మనం అనుకోలేనిది మనం చేయగలిగిన కూడా గొప్ప కార్యమే. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక వాక్యం చెప్పలేదు అనుకోవచ్చేమో. రేపు ఒక రోజు తక్కువ మీరు లేచి వాక్యం చెప్తారేమో. వాక్యం చెప్పినప్పుడు ఓకే మరి చాలా బాగుందని అందరూ అనుకోవచ్చు. మీకు ఊహించలేదు. మీరు దేవుని ఎరిగి ఉన్నట్లు మీరు గ్రహిస్తే దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు, మీ ద్వారా గొప్ప కార్యాలు చేస్తాడు. ఆమేన్. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ అవర్ గాడ్. ఓన్లీ ఇఫ్ యూ బిలీవ్. నమ్ముట నీ వల్ల లేదా అని అన్నాడా లేదా? మన దేవుని యొక్క సహజమైనటువంటి ప్రవృత్తి అటువంటిది. మనం ఆయన్ని నమ్మినట్లయితే, నమ్ముట నీ వల్ల అయితే నమ్ము ప్రతివానికి, నువ్వు నమ్మినట్ల నువ్వు దేవుని మహిమను చూస్తావు. జస్ట్ నమ్ము చాలు. దట్ ఈస్ ద కండిషన్ ఆఫ్ గాడ్. ఇఫ్ యూ బిలీవ్, గాడ్ ఇక్కడేమన్నాడు? ఇఫ్ యూ నో. నువ్వు బిలీవ్స్ అని పక్కన పెట్టు. అసలు దేవుని ఎరిగి ఉంటే, నమ్మి ఉండడం లేదు అక్కడ. గమనించారా? అక్కడ నమ్మి ఉండడం లేదు. దేవుని ఎరిగి ఉంటే, దేవుడు ఎరుగువారు బలము కలిగి, దేవుణ్ణి ఎరిగి ఉంట బలం. ప్రైజ్లో దేవుని ఎరిగి ఉంట బలం. మన అందుకనే ఆయన ఎవడు యోబు అన్నాడు కదా, నా విమోచకుడు ఎవరని చెప్పాడు? సజీవుడు. ఎంత బలమో! నా విమోచకుడు సజీవుడు అని నేను ఎరుగుతున్నాను అన్నాడు. హీ నోస్. నాకు ఇంకొక విషయం తెలుసండి, మనుషులకు చాలా మందికి తెలీదు, దయ్యాలకు చాలా ధైర్యం. అన్ని దయ్యాలకు తెలుసు. నాకు పౌరులు తెలుసు, ఏమన్నాడు? యేసు తెలుసు, పౌరులు తెలుసు అని అన్నాడు లేదా? మరి మీరు ఎవరు అన్నాడు లేదా? శివ కుమారులు ఉతికే ఆరేసినటువంటి ఆ దయ్యం 5 కొడుకులు ఉతికారేసింది ఆ దయ్యం. సో ఈవెన్ ఆల్ ది స్పిరిట్ వరల్డ్ నోస్ అవర్ గాడ్. బట్ సాడ్ థింగ్ ఈస్ వీ డోంట్ నో అవర్ గాడ్. ఓకే, మనం చెప్తున్నాను, మన దేవుని గురించి దయ్యానికి తెలుసు, కానీ మన దేవుని గురించి మనకు తెలియదు. అందుకని గొప్ప కార్యాలు మనం చేయడానికి సాధించలేకపోతున్నాం. జరుగుతుందా? సో జరిగింది నిజం చెప్తున్నాను. మనం కానీ మన స్టీల్ ప్లేట్లు అందరూ ఒకరోజు ఉపాసకోటం అడిగితే, ఉపాసకోట పెట్టండి పాస్టర్ గారు మన అడిగితే, స్టీల్ ప్లేట్ యూనియన్స్ అందరూ అక్కడ నిరాహార దీక్ష ఆపి ఒకసారి ప్రార్థన పెట్టని చెప్తే సెక్టర్ 5 సెక్టర్స్ తీసుకొని పాస్టర్లందరూ పిలిపించి మనం ఆర్గనైజ్ చేసి కామన్ చేసి లీడింగ్ తీసుకొని అందరిని పిలిచి ఒక్కరోజు ఉపాసకోటం పెడితే దేవుడు చేయగలరా? చేయలేడా? ఎందుకు? మనం దేవుణ్ణి పాస్కో ఏంటి? పాస్కో మొత్తానికి పాస్కో వెళ్ళిపోతుంది. అంత కార్యం చేయగలరు దేవుడు. బికాస్ వి నో అవర్ గాడ్, బట్ దే డోంట్ నో. దట్స్ వై దే డోంట్ సీ గ్రేట్ థింగ్స్. నమ్ముట నీ వల్ల అయితే నువ్వు నమ్మిన కదా నీవు దేవుని మహిమను చూస్తావు. నమ్మాలి. ఇది మనం నేర్చుకున్నటువంటి 10 నిమిషాలు. సో షమ్గర్ గురించి చూసాం మనం. షమ్గర్ గురించి ఓకే, ఇప్పుడు మనం ఒకసారి చెప్పండి. షమ్గర్ గురించి కొన్ని మాటలు చెప్తాం. నెంబర్ 1, నేను 10 నిమిషాలు చెప్పాను. యాక్చువల్లీ 12 నిమిషాలు చెప్పాను. ఫస్ట్ 2 పాయింట్స్ నంబరింగ్ ఇవ్వలేదు. సరే, షమ్గర్ అన్న మాటకు అర్థం ఏంటి? పరాయి వాడు. షమ్గర్ ఏ దేశస్థుడు? ఏ దేశస్థుడు షమ్గర్? ఇస్రాయేల్ దేశస్థుడా కాదా? కాదు. మరి ఏ దేశస్థుడు షమ్గర్? కుర్రీలు. కుర్రీలు ఎవరిని ఆరాధించేవారు? సూర్యదేవత అనగా కన్నాను సంబంధించి. ఆ సూర్యదేవత ఎవరు సంబంధించినటువంటి ఆరాధనకు ఎవరు సంబంధించిన ఆరాధన చేసేవాళ్ళు? ఓకే, వెరీ గుడ్, చాలా బాగా విన్నాను, మంచిది. అయితే ఇప్పుడు మరి షమ్గర్ యొక్క నాన్నగారి పేరేంటి? అనాథ్. అనాథ్ అంటే ఎవరు? అనాథ్ అన్న వాటికి అర్థం ఏంటి?
ఇప్పుడు ఈ దాన్ని చెప్పండి, ఇప్పుడు ఎవరికి ఎవరు జవాబు? ఎవరికి ఎవరు జవాబు? ఎవరికి ఎవరు జవాబు? అక్కడే మిస్ అయిపోతుంది. ఇప్పుడు ఎవరికి ఎవరు జవాబు అండి? ఇశ్రాయేలీలు. నేను ఆ మాట ఈ బైబిల్ ఉంది కదా, నాకు నా సొంత బైబిల్ అండర్లైన్ చేసి ఉంటుంది. వాళ్ళు యెహోవాకు మొర్ర పెట్టగా. ఇప్పుడు చెప్పండి, ఎవరికి ఎవరు జవాబు? ఇశ్రాయేలీల మొర్రకు. ఓకే, మరి అనాతు అనేటువంటి ఈ యొక్క వ్యక్తి యొక్క జవాబు అనేటువంటి పేరు కానీ వ్యక్తి యొక్క కుమారుడు. మీకు అర్థమవుతుందండి? ఇశ్రాయేలు ప్రజలకు జవాబు అయ్యాడు. అనాతు పేరు జవాబు, కానీ ఆయన జవాబు కాదు, ఆయన పుట్టినవాడు జవాబు అయ్యాడు. అంటే అర్థమేంటి? మనం కొన్నిసార్లు పరిష్కారములకు కారకులు కాకపోవచ్చు, కానీ మన పిల్లలు రేపు పరిస్థితులకు పరిష్కారకులు అవ్వచ్చు. ఆమె మనము చేయలేనివి వాళ్ళు చేస్తారు, చేయగలరు. ఇప్పుడు ఆమె చెప్పండి, మనం ఊహించనివి, మనము తలపెట్టలేనివి వాళ్ళు తలపెడతారు. ఎస్, ఇప్పుడు మా సాక్ష్యము చిన్న విషయం. మా ఫ్యామిలీలో చర్చి పెడతా, సొంత చర్చి పెడతా, అందరూ నూతన చర్చలు చూపిపోయిన బంధువులు మా చాలా మంది ఉన్నారు. కానీ ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా ఒక చర్చి పెడతారని ఎవరు ఊహించలేదు. హల్లెలూయా. కానీ దేవుడు ఈరోజు కావాలని చర్చి దేవుడు ఏర్పాటు చేశాడు. సో ఇది నేను అనుకుంటాను, మనం మన 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 యొక్క తాతలు, అమ్మమ్మలు, నాన్నమ్మలు, మన పితరుల యొక్క ప్రార్థన ఫలం. మనకు ఆనాతు రక్షణ పొందినట్టు ఏం ఆనవాళ్ళు లేవు, శంగరే పొందినట్టు మనకు ఉన్నాయి. మీకు అర్థమవుతుందండి? అయినా సరే దేవుడు భవిష్యత్తు కనుక జవాబు అని పేరు కలిగినటువంటి ఆనాతుకు, ఇశ్రాయేలుకి జవాబుగా తన కొడుకును దేవుడు ముందుగానే ఏర్పాటు చేశాడు. అక్కడ దేవుని ఏర్పాటులో ఉన్నవారు ఎవరంటే శంగర్. అర్థమైందండి? సో ఈరోజు పేరు మంది అనాథుడే, కానీ కొడుకు ప్రయోజనకరమయ్యాడు. ఈరోజు మనం చాలా ప్రార్థన చేస్తున్నాం, మనం చాలా విత్తుతున్నాం, చాలా ఉపవాసం ఉంటున్నాం, చాలా దేవుని కొరకు చాలా మరి చెప్పాలంటే కష్టపడుతున్నాం ఒక ఏదైనా చెప్పాలంటే. కానీ డోంట్ వరీ, నీ కాలంలో నువ్వు జవాబు చూడకపోవచ్చు, కానీ నీ పిల్లల కాలంలో తప్పనిసరిగా జవాబు వస్తుంది. ఆమేన్. చెప్పండి, గట్టి చెప్పండి ఆమేన్. సో అందుకని గాడ్ ఈజ్ ఎ టైమ్ వర్కర్. అవర్ గాడ్ ఈజ్ ఎన్ ఆల్ టైమ్ వర్కర్. మన దేవుడు అన్ని కాలాల్లో పనిచేసేవాడు. మనము ఈ కాలానికే మనం నరులం, ఈ కాలానికే మనం వ్యక్తులం, ఈ కాలానికి మన మనుషులం. కానీ దేవుడు పూర్వకాలానికి, ఈ ప్రస్తుత కాలానికి, తర్వాత వర్తమాన కాలానికి కూడా ఆయన దేవుడు. అందుకని దాన్ని బట్టి ప్లాన్ చేస్తాడు. అందుకని మనం అడగాలి, దేవా నా కాలానికి, అందుకనే నా బ్రతుకు దినములో నాకు లెక్కింపగా నేను గాడ్ టీచ్ మీ. ఇక్కడ 91 కీర్తనలో చూస్తాను, మా బ్రతుకులు మోషే అంటున్నాడు, నా బ్రతుకులు దినములు నేను లెక్కించుట నాకు ఏర్పడి. ఎందుకంటే అంటే అర్థం ఏంటి? నా కాలానికి నేను ఏం చేయాలో అది నేను చేయడానికి నాకు సాయం చేయి, నాకు సిద్ధపరచు, నా బలపరచు, ప్రోత్సహించు. నాకు సంబంధించి నేను చేయలేను కనుక నా కాలాన్ని నేను ఏం చేయను, నా ఆయుష్లో నేను ఏం చేయను, నా జీవితానికి ఏ ప్లాన్ ఉంది దేవా? నేను నా భార్య బిడ్డల ద్వారా నేను తండ్రిగా, లేకపోతే నేను తల్లిగా, లేదా నేను ఉన్నంత వరకు ఒక పాస్టర్గా, లేకపోతే ఒక సంఘ బాధ్యత ఉన్న వ్యక్తిగా నేను ఏం చేయాలో అది చేయటకు సాయం చేయి. దాని మించి నేను చేయాలని ప్రయత్నం చేసినా కూడా సఫలం కాను. ఐ వాంట్ సక్సీడ్ ఇఫ్ ఐ ట్రై టు డూ మోర్ దెన్ వాట్ గాడ్ ఇంటెండెడ్ ఇన్ మై లైఫ్ టైం. అర్థమవుతుందండి? అందుకని ఆనాతు అనేటువంటి వాడు పేరు అర్థం ఏం చెప్పారండి? ఆ జవాబు ఎవరికి తన జవాబు, వేరే జవాబు, తన జవాబుగా తన కొడుకు జవాబు అయ్యాడు. అందుకే మళ్ళీ రిపీట్ చేస్తున్నారు, మనకు పుట్టిన పిల్లలు, మన పిల్లలు, మనం కొన్ని పరిస్థితులకు మనం జవాబు కాకపోవచ్చు, మన పిల్లలు రేపు ఈ యొక్క సమాజానికి జవాబుగా ముందురు కాక. ఆమె అమ్మయ్య కొంచెం గట్టిగా అన్నారు. హల్లెలూయా. మన పిల్లలు అంటే మనం ఏం చేయాలి? మనం ఇప్పుడు మన పిల్లల్ని ఆ రీతిలో మనం ప్రోత్సహించాలి, పెంచాలి, ప్రార్థన చేయాలి. దేవుడు ఎప్పుడు కూడా చేయించుకోండి. మన ప్రార్థన ఎప్పుడు వ్యర్థం పోదు, ఎప్పుడు పోదు. ఎప్పుడు మనం అనుకుంటాం కానీ మన ప్రార్థన దేవుడు ఎక్కడ ఏంటి మనల్ని ఇలా అయ్యారు మన అని అనుకో. డోంట్ వరీ, యువర్ ప్రేయర్ విల్ నెవర్ గో వేస్టెడ్. వన్ డే God will bring that answer. Okay, the answer may not be instantly in your life today. ఈ రోజు ఆ జవాబు నీకు కనపడకపోవచ్చు, రేపు ఒక దినాన మీ ప్రార్థన జవాబు మీ పిల్లల్లో తప్పనిసరిగా మనం చూస్తాము. రైట్, ఓకే. ఇప్పుడు నా లెసన్స్లోకి వెళ్తున్నా. ఒక 7 లెసన్స్ చెప్పి నేను క్లోజ్ చేస్తాను. షంగర్ అనే మాటకు అర్థం చెప్పండి. పరాయి.
పరాయవాడు ఎక్కడ కలిశాడు? మరి ఇప్పుడు మత మార్పిడి పొందిన ఒక వ్యక్తి పేరు చెప్పండి అంటే ఏం చెప్పొచ్చు మనం? షమ్గర్. మత మార్పిడి పొందిన ఇంకో వ్యక్తి పేరు చెప్పండి ఎవరు చెప్తారు? రూత్. నిన్నగా పాట విన్నాం కదా, రూత్. మత మార్పిడి పొందిన మరొక వ్యక్తి ఎవరు? రూత్. మత మార్పిడి పొందిన ఇంకో వ్యక్తి ఎవరు? ఎవరు? వెరీ గుడ్. యెహోషువ గ్రంథములో బాగా ఫాలో అయ్యారు. సో కనుక అందుకని ఒక మత మార్పిడి పదం వాడితే ఇలాగా వాళ్ళు వస్తారు. మంచిది. ఇప్పుడు మనము నా రెండో భాగంలోకి వెళ్తున్నది ఏంటంటే లెసన్స్ ఫ్రమ్ షమ్గర్. 7 పాఠాలు నేను మీతో ప్రస్తావిస్తాను. జాగ్రత్తగా మీరు ఫాలో అవ్వాలి. మనం చేస్తున్నాం. నంబర్ 1, ఫస్ట్ లెసన్, స్టార్ట్ వేర్ యు ఆర్. నువ్వు ఉన్న చోటనే ప్రారంభించు. నువ్వు ఉన్న చోటనే ప్రారంభించు. ఓకే, ఉన్న చోటనే ప్రారంభించు. ఎవరి కొరకో ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎక్కడున్నాను అక్కడ ప్రారంభించు. ఎక్కడ ఏ స్థితిలో ఉన్నావు అక్కడ ప్రారంభించు. ఇది ఇప్పుడు చెప్పండి. నేను మీకు బ్యాక్గ్రౌండ్ డీటెయిల్ అవైలబుల్ సోర్సెస్ డీటెయిల్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చాను కదా షమ్గర్. షమ్గర్ ఎక్కడున్నాడు చెప్పండి ఇప్పుడు నాకు. అక్కడ బొమ్మ కూడా పెట్టారు. కనుక చూసేం చెప్పగలరు. ఎక్కడున్నాడు? పొలం పండుగ ఉన్నాడు. ఓకే, సో ఆయన ఫిలిస్తీన్ చూసిన తర్వాత ఆయన ప్యాక్ చేసి ఇంటికి వెళ్ళి స్నానం చేసి వచ్చాడా? లేకపోతే మొత్తం ఎట్టైనంత మార్చుకొని ఫైటింగ్ మూడ్లో వచ్చాడా? ఓకే, wherever he was, there he started. సో నువ్వు ఎక్కడున్నావు? where are you in your life? దేవుడి కొరకు ఏమైనా చేయాలనుకుంటే కొంత ముహూర్తాలు పెట్టుకుంటారు. అవి పనికిరాదు. ముహూర్తాలు కానీ లేకపోతే డేట్స్ కానీ కాలాలు కానీ అవన్నీ కాదు. నీవు అనిపించిందా? దేవుడు ప్రేరేపించాడా? ఎవరు చేయాలనుకున్నావా దేవుడి కొరకు? ఉన్న చోటనే స్టార్ట్ చేయి. స్టార్ట్ ఫ్రమ్ దేర్ ఇట్సెల్ఫ్. ఉన్న చోటనే. ఓకే, ఇందులో మనం కొన్ని విషయాలు చూస్తాం. అందులో ఒక ABCD కొన్ని 7 పాయింట్స్, ఒక్క పాయింట్కి చిన్న చిన్న సబ్ పాయింట్స్ ఉంటాయి. అందులో చూసినట్లయితే నంబర్ 1, ఇక ఇశ్రాయేలీలు అందరూ కూడా ఫిలిస్తీన్ల యొక్క మరి కనికరం మీద ఆధారపడిపోయారు. ఫిలిస్తీన్లు మామూలు కాదు, దోచుకునేవారు, దొంగలు. ఓకే, తర్వాత మూర్ఖులు. ఏంటి ఫిలిస్తీన్ల గురించి తెలుసుకోవాలంటే మనకు గొలయత్ మాటలు వింటే తెలుసుకుంటాం కదా. గొలయత్ మాటలు ఎలా ఉన్నాయి? మీలో ఎవడో మొగోడెవడం లేడా అని అంటాడు, పిలుస్తాడు. రండి రా, ఒక మొగోడెవడం మీలో ఉంటే రండి, నాతో పోరాడండి అని అంటాడు. అసలు రెచ్చగొట్టేటువంటి బూతులు తిట్టాడు. బైబిల్ చెప్తుంది అక్కడ అతను దేవుని దూషించాడంట. ఇశ్రాయేల్ని పచ్చి బూతులు తిట్టాడంట వాడు. అటువంటి బ్యాచ్ ఫిలిస్తీన్. సో వీళ్ళు మామూలుగా మానవత్వం లేని వాళ్ళు. అందుకే దేవుడు ముందే చెప్పాడు, అరే మీరు ఇక్కడ ఎవరు ఉంచొద్దు, అందరూ లేపేసి ఉంచేసేదని చెప్పాడు. కానీ యూదా న్యాయాధిపతుల గ్రంథం యొక్క ప్రారంభంలో చూసాం. ఈ యొక్క ఇశ్రాయేలు చేసిన ఒక తప్పు ఏంటి చెప్పండి? శేషం. ఏంటండి? శేషం. మర్చిపోదు, రెమినెన్స్. వాళ్ళు శేషం చేశారు. పర్లేదులే, ఒక 10 మంది ఉన్నారు అక్కడ ఫిలిస్తీన్లు పోని ఉండని. పర్లేదులే, కన్నాని ఒక 5 ఉన్నారు ఉండని. అందుకని ఇప్పుడు నేను వాడుతూ వచ్చాను కదా, పాము పిల్లేని వదిలేస్తే రేపు ఆ పిల్లే కట్టేస్తాం. అలాగే జరిగింది. ఇప్పుడు అదేమైపోయారు? పెద్దలైపోయారు. మొత్తం చాలా దాన్ని వాళ్ళు ఇశ్రాయేలుని దోచుకుంటూ యాతన పెట్టచ్చు ఉన్నటువంటి విషయం మనసు. అది నమ్మకం. బి చూసినట్లయితే ఇశ్రాయేల్కి ఏం హోప్ లేదు. వాళ్ళకి ఎప్పుడైతే యెహోషువ చనిపోయాడో, యెహోషువ చనిపోయిన తర్వాత వాళ్ళకి కొండంత వ్యక్తి ఉన్న కొండ కరిగిపోయినట్టు అయిపోయింది. వచ్చాడు ఫస్ట్ రాజు, ఫస్ట్ న్యాయాధిపతి ఎవరంటే అయినా ఎవరు చెప్పండి? మొదటి న్యాయాధిపతి ఎవరు? ఒత్నియేలు. ఎవరి కుమారుడైనా? ఎవరి కుమారుడు? ఎవరల్లుడో చెప్పేస్తారు. సరే, ఎవరల్లుడు? ఏంటి ఎక్కడ? కాలేబు అల్లుడు. మరి ఎవరి కుమారుడు? కాలేబు తమ్ముడు కుమారుడు. సో కాలేబు అల్లుడు అంటే కాలేబు కుమార్తె ఎవరు? ఇది మీ మర్చిపోతే నేను క్షమించలేమండి. అక్సా. కాలేబు కుమార్తె పేరు ఎవరు? అక్సా. రైట్. సో కనుక అక్కడ నుంచి ఆ పరిస్థితి ఎలా అయిపోయిందనమాట. అక్కడ నుంచి ఇంకా యెహోషువ చనిపోయాడంట. అప్పటి నుంచి ఏదో వస్తువు పడుతూ లేస్తూ కెప్టెన్లా లేస్తూ పడుతున్నారు. కానీ వీళ్ళు నిలకడగా ఉండలేకపోయారు. వాళ్ళు నడిపించే నాయకుడు సరిగ్గా లేడు. ఈ జడ్జెస్ అందరూ వచ్చారు, పోరాడారు, ఓడించేసారు, ఊరుకున్నారు తప్ప బోధించి సహవాసం చేసి సాంగత్యం చేసి బైబిల్ క్లాసులని, బైబిల్ కాలేజీలని, బైబిల్ స్టడీలని పెట్టలేదా? మీకు అర్థమైందండి? అవి పెట్టుంటే వీళ్ళు ఈ దుస్థితి వచ్చి ఉండేది. అదొందా మీకు? ఎందుకు వీళ్ళు క్యారెక్టర్ లాగా పడి లేస్తున్నారు? ఎన్నిసార్లు పడి లేచారు వీళ్ళు? 7 సార్లు, 7 మార్లు పడి లేచారు. కారణం దే డి నాట్ హ్యావ్ ఏ ప్రాపర్ టీచర్. రైట్. సో అందువలన ఇప్పుడు ఈ పరిస్థితి ఏంటనమాట, చాలా నిరీక్షణ లేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు.
మూడో విషయం ఈ చాలా ఇంపార్టెంట్ నేర్చుకోండి. ఈ యొక్క ఆవేదనలో లేక నిరాశ స్థితిలో 3 ప్రాముఖ్యమైనటువంటి సారాంశాలు ఉన్నాయి. దాన్ని నేను మరి 3 C's ఆఫ్ స్ట్రెస్ అనేటువంటి మాటను నేను 3 Cల గురించి ప్రస్తావిస్తాను. త్వరగా జాగ్రత్తగా మనం ఏం చేయాలి. ఓకే, మనకు స్ట్రెస్ వచ్చినప్పుడు, స్ట్రెస్ కలిగినప్పుడు, మొన్న ఎవరో చెప్పారు యూట్యూబ్లో, స్ట్రెస్ వచ్చినప్పుడు నిమ్మకాయ గిల్లుకొని వాసన చూడమన్నాడు. స్ట్రెస్ కలిగినప్పుడు నిమ్మకాయ గిల్లుకొని వాసన చూడమన్నాడు. ఇంకొకరు స్ట్రెస్ ఎక్కువైనప్పుడు లవంగా పెట్టుకొని నవిలేసేసి గంట సేపు చీకి నవిలేసేసి నీళ్ళు తాగేమన్నారు. ఇక స్ట్రెస్ బస్టర్స్ లాగా యూట్యూబ్లో చెప్తున్నటువంటి ఇవి. ఓకే, సో మనం ఇవన్నీ వాటి స్ట్రెస్ వచ్చినప్పుడు హాయిగా నిద్ర పిల్లేసుకుని పడుకోమంటున్నారు ఇంగ్లీష్ డాక్టర్. ఓకే, స్ట్రెస్ వచ్చినప్పుడు హోమియో ఏం చేస్తారు, అసలు ఎందుకు వచ్చిందా అని అక్కడ తీసుకెళ్తారు మందుని. అక్కడ నుంచి మనం తీసుకొని మనం చాలా అసలు ఎన్ని స్ట్రెస్లకి ఎన్ని ఇబ్బందులు. స్ట్రెస్ పోవాలంటే వాళ్ళంటారు ఆవుదము లేకపోతే కొబ్బరి శుభ్రంగా రాసుకొని మాలిష్ చేసుకొని తలను మాలిష్ చేసుకుంటే హాయిగా నిద్ర పడుతుంది కొందరు అంటారు. స్ట్రెస్ ఎన్నో ప్రయత్నాలు ఉన్నాయి. మనిషికి ఒక స్ట్రెస్ కారణం కాదుగా, స్ట్రెస్ రావడానికి కారణాలు ఒకటి కాదుగా. ఏంటి స్ట్రెస్ రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. మనకు తెలియని కారణాలు, తెలియకుండా కొంచెం స్ట్రెస్ వస్తూ ఉంటుంది. యాంగ్జైటీ, స్ట్రెస్. అటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? రిమెంబర్ 3 C's. ఇప్పుడు ఇస్రాయేల్ స్ట్రెస్లో ఉన్నారు. ఎందుకంటే పడతనాలు రాస్తున్నప్పుడు ఇప్పుడే ఫిలిస్తీన్లు భయంకర మూర్ఖులు వాళ్ళు. అందుకని వాళ్ళు బాగా వేధిస్తున్నారు, యాసన పెడుతున్నారు వెళ్ళి. ఆ స్ట్రెస్లో ఉన్నప్పుడు మనం చేయవలసినటువంటి పని ఏంటి? నెంబర్ 1 ఫస్ట్ C ఏమిటంటే, ఓకే మరి స్టే కమిటెడ్. స్ట్రెస్ వచ్చినప్పుడు స్ట్రెస్ నుంచి పారిపో. ఇందాక ఫస్ట్లో చెప్పిన వాళ్ళు నేను స్ట్రెస్ వచ్చినప్పుడు ఓకే పారిపోవద్దు, నిలబడండి. ఎందుకు వచ్చింది, ఎందుకు అసలు నన్ను ఎందుకు పీడిస్తుంది, నిలబడండి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారు, ఉపవాసం ఉంటారు, లేకపోతే ఏం చేస్తారో దాని మొత్తానికి పారిపో. సమస్య వచ్చినప్పుడు చాలా మంది ఏం చేస్తారు, ఏమిటి ఓకే సరే సరే. స్ట్రెస్ వచ్చినప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారు, పారిపోతారు. స్ట్రెస్ వచ్చినప్పుడు చాలా మంది తట్టుకోలేక మిగుతారు కదా, ఇంకా తట్టుకోలేక జీవితం మీద విరక్తి కలిగి ఇంకేదో అంటూ ఉంటారు. స్ట్రెస్ని తట్టుకోవాలి, ఎదిరించాలి స్ట్రెస్ని. దట్ ఈస్ క్రిస్టియన్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్. క్రైస్తవులు, నిజం క్రైస్తవులు దేవుడు ఇంత చూసాం కదా. దానియేలు చెప్పండి 11:30 దేవుడు ఎరిగిన వారు పెట్టుకొచ్చినాం బలము కలిగి. అది మర్చిపో, ఓకే అది మర్చిపోకండి. దేవుడు ఎరిగినట్టు వాడైతే నువ్వు స్ట్రెస్ నుంచి పాడిపో. స్ట్రెస్ని ఎదిరిస్తావు, స్ట్రెస్ని ఎదుర్కోవాలి. దాన్ని అసలు ఏంటి తల ప్రాణం ఏంటి తేల్చాలి, అది తేల్చిపడాలి. ప్రైజ్లో నేనంటూ ఈజీయే, నాకు ఇది పలకడం ఈజీయే. కానీ నేను ఆ స్ట్రెస్ వచ్చినప్పుడు నేను ఎంత ఇబ్బంది పడుతుందో మీకు తెలియదు. ఉన్నారు నా డాక్టర్లు ఉన్నారు ఇక్కడ, ఓకే మా సహోదరులు ఉన్నారు, నా భార్య ఉంది. ఎంత అంటే టైంలో వస్తే కానీ దిస్ ఇస్ గాడ్, వాట్ గాడ్ ఈస్ స్పీకింగ్ టు మీ టుడే. దేవుడు నాతో కూడా మాట్లాడతాడు. అందుకని నేను కూడా ఎస్ ఇది వచ్చింది నాకు ఏంటి, వాట్ ఇస్ ద రీజన్ అని వర్కౌట్ చేసుకొని క్లీన్ అవుట్ చేసుకోవాలి. స్ట్రెస్ వచ్చినప్పుడు ఓకే నెంబర్ 1 స్టే కమిటెడ్, డు నాట్ రన్ అవే. నెంబర్ 2 రెండవ C స్ట్రెస్ కలిగినప్పుడు చేయాల్సి. నెంబర్ 2 కంట్రోల్ చేసుకోవాలి. ఓకే స్ట్రెస్ వచ్చినప్పుడు కంట్రోల్ చేసుకోవాలి. మైండ్ కంట్రోల్, థాట్ కంట్రోల్, దాన్ని సైకాలజిస్ట్ అంటారు. ఓకే మైండ్ కంట్రోల్ చేసుకోవాలి, థాట్ కంట్రోల్ చేసుకోవాలి, తలంపులు కంట్రోల్ చేసుకోవాలి, పనులు కంట్రోల్ చేసుకోవాలి, ఆలోచనలు తర్వాత ఉద్దేశాలు నిర్ణయాలు కంట్రోల్ చేసుకోవాలి. ఓకే ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవాలి, భావోద్రేకాలు కంట్రోల్ చేసుకోవాలి, డిస్కషన్స్ అన్ని కంట్రోల్ చేసుకోవాలి, మాటలు కంట్రోల్ చేసుకోవాలి. ఓకే తర్వాత ఇవన్నీ చాలా కంట్రోల్ C ఫ్యాక్టర్ ఎంటర్ అయిపోవాలి. స్ట్రెస్ వచ్చినప్పుడు నెంబర్ 1 ఏం చేయాలని చెప్పానండి, కమిట్ అయిపోండి. అంటే ఆ స్ట్రెస్ నుంచి పారిపోవద్దు, స్ట్రెస్లో ఎదురెళ్ళండి. ఓకే ఎందుకంటే దేవుని ఎరిగిన వాళ్ళైతే పారిపోరు. దేవుని ఎరిగిన వాళ్ళైతే బలము కలిగి చెప్పండి, బలము కలిగి గొప్ప కార్యం చేస్తారు. అది అందుకని మన దేవుని ఎరిగిన వారు కనుక స్ట్రెస్ వచ్చినప్పుడు పారిపోకుండా దేవుని ఎరిగిన వారు కనుక దాన్ని ఎదుర్కోవాలి. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఓకే ఇది రెండవ C. నెక్స్ట్ మూడవ C ఆఖరి C ఏదేంటంటే ఓకే స్ట్రెస్ వచ్చినప్పుడు మనకున్న ప్రాబ్లం ఒక బలహీనత ఏంటంటే సార్ స్వజాలి. స్ట్రెస్ వచ్చినప్పుడు మన మీద మనం జాలి పడకూడదు. అయ్యో నాకేం జరుగుతుంది, అయ్యో నాకేం అరుగుతుంది అంటే నాకు జరిగినప్పుడు నేను ఇలా అనుకున్నాను, అది మీకు చెప్పగలుగుతాను. రాత్రి మనకు తెలియదు కదా.
ఓకే, నాకు 4 years బ్యాక్ చాలా హై లెవెల్లో వచ్చిన యాంగ్జైటీ వచ్చినప్పుడు ఏమైపోతుందో అసలు ఏమైపోతుందో తెలిసేది కాదు, చాలా గందరగోళన. అంత ఎవరో మళ్ళీ మొన్న కూడా జస్ట్ ఒక 3-4 days బ్యాక్ కూడా మళ్ళీ రిపీట్ అయింది. అంటే అంత లెవెల్ కాదు, రిపీట్ అయింది. అలాగా ప్రార్థన వల్ల దేవుని మహాత్మను బట్టి మీ అందరూ నాకు ప్రార్థన చేస్తున్నారు కనుక, ఎందుకంటే ఈ బ్రేకింగ్ దుర్గంలో పడద్రోయే సబ్జెక్టు ఇప్పటికీ 11 సార్లు బోధించాను. దాని ఎఫెక్ట్ మొత్తానికి ఏంటో కొనుక మీరు నాకు బలంగా ప్రార్థన చేయాలి. ఇంకా 2 సెషన్స్ జరగబోతున్నాయి ఈ నెలలో, మార్చి నెలలో. దుర్గం పడద్రోయే అందుకే మీరు ప్రార్థన చేయండి. దేవుడికి బలంగా అంటే ఇక సాతాను ఎక్కడ దాడి చేయలేడు. ఓకే, అక్కడ చేయాలని ప్రయత్నం చేస్తాడు. అందుకని దాన్ని ఎదుర్కొని, ఓకే, ఈ 3-4 రోజులు కొంచెం ఇబ్బంది పడ్డాను. అయినా సరే దేవుడు మహాత్ముడు బట్టి దాన్ని ఎదుర్కొని, ఓకే, అప్పుడు మరి దాన్ని ఎదుర్కొని దాన్ని జయించడానికి ప్రభు సాయం చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అంత చెప్పండి ఆమేన్. సో స్ట్రెస్ కలిగినప్పుడు, ఒత్తిడి కలిగినప్పుడు, జీవితంలో ఒత్తిడి కలిగినప్పుడు మనం చేసిన 3 పనులు. నెంబర్ 1 ఏం చేయాలి చెప్పండి? నెంబర్ 1 కమిట్ అయిపోవాలి, దాని నుంచి పారిపోవద్దు, దాన్ని ఎదుర్కోవాలి. నెంబర్ 2 ఏం చేయాలి? దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. కంట్రోల్ చేయడం ఎలాగో తెలుసుకోవాలి. ఓకే, సో నెంబర్ 3 మూడోది దాన్ని ఛాలెంజ్గా తీసుకొని, ఓకే, మరి దాన్ని ఓకే నాకు ఇది వచ్చింది, ఈ యొక్క స్ట్రెస్ కలిగింది కనుక దీన్ని ఎలాగా ఈ స్ట్రెస్ రాకుండా ఎలాగా ఉండాలనేది మనం ఆలోచించుకొని దాన్ని ఎదుర్కోవాలి. సో ఇటువంటి 3 ప్రాముఖ్యమైనటువంటి స్థితుల్లో ఇశ్రాయేలీలు ఉన్నారన్నమాట. మీకు అర్థమవుతుంది ఇశ్రాయేలీలు ఉన్న పరిస్థితి అంటే. ఓకే, సో ఇది మనం చూస్తున్నటువంటి, అందుకనే ఎక్కడ దట్స్ వై ఫస్ట్ పాయింట్ ఏమని చెప్పాను? ఫస్ట్ పాయింట్ అండి, స్టార్ట్ వేర్ యూ ఆర్. యూ మే బి ఇన్ స్ట్రెస్, స్టార్ట్ దేర్. ఒత్తిడిలో ఉన్నాము, అక్కడ ప్రారంభించాం. రైట్, ఇది నెంబర్ 1. నెంబర్ 2 సెకండ్ లెసన్ చదువుదాం. 2వ లెసన్ అంటే మనం స్టార్ట్ అయింది కానీ గంట కూడా అవ్వలేదు, కొంచెం మీరు లేట్ అవుతున్నారు, అందుకని లేట్ అవుతున్నాయి. ఓకే, 2వ పాఠం మనం చూసినట్లయితే యూజ్ వాట్ యూ హ్యావ్. నీకున్న దాన్ని వాడు. నువ్వున్న చోటన ప్రారంభించు. 2వది నీకున్నదాన్ని వాడు. ఏముంది నీకు చేతులు అది వాడు. బస్ ఏముంది నీకు? ఒకవేళ నువ్వు టెక్నీషియన్వా, ఒకవేళ నువ్వు మేనేజర్వా, ఒకవేళ నువ్వు టీచర్వా, ఒకవేళ నువ్వు ఎలక్ట్రీషియన్వా, ఒకవేళ నువ్వు లెక్చరర్వా, ఒకవేళ నువ్వు నర్స్వా, ఒకవేళ ఇంజనీర్వా, ఒకవేళ నువ్వు మరి ఎవరు వాటెవర్ యు ఆర్, నీ చేతులు ఏం పెట్టాడు దేవుడు, దాన్ని వాడు. లేని దాని గురించి అది కదా నాకు ఇది లేదు అనుకో, నాకు ఇది ఉంది దీన్ని వాడాలి, నాకు ఇది దేవుడు నాకు ఇచ్చాడు కానీ దీన్ని వాడాలి అంతే. ఆయనకి మంచి వాక్యం చెప్పే చాతుర్యం ఉంది, నాకు లేదే అని మాట్లాడి అలిగి కూర్చుంటే కాదు. నీకు దేవుడు ఏదో ఇచ్చాడు, దేవుడు అందరికీ ఏదో ఒకటి ఇచ్చాడు. ఎవరికి దేవుడు ఉట్టిగా యేసుని నమ్ముకున్న వెంటనే దేవుడు నీకు వరాలు ఇస్తాడు. అటువంటి నా మాట వింటారండి, ఎవరైతే యేసుని నమ్మి బాప్తిసం పొందామో అటు వాళ్ళందరికీ కూడా ప్రభు నమ్ముకున్న వెంటనే దేవుడు మనకు గిఫ్ట్స్ ఇచ్చాడు. ఆ గిఫ్ట్స్ ఏంటో మనం తెలుసుకోవాలి. దేవుడు మనకి ఏమి ఇచ్చాడు నీకు గ్రహించుకొని తెలుసుకొని దాన్ని వాడుకోవాలి. వాళ్ళకి ఉంటే నాకు లేదు అనుకోకూడదు. నీకు ఏదో దాన్ని వాడు. దీనికి ఏముంది? శంకర్కి చెప్పండి, శంకర్కి ఏముంది చెప్పండి? ఖడ్గం లేదు. ఓకే, ఫిలిస్తీన్లకు ఉన్నటువంటి డాలు, ఈట, బల్లెము, తర్వాత ఏంటిది శిరస్త్రాలము, చెప్పులు, దట్టిలు ఏమి లేవు, మైమలు ఏమి లేదు, ఉన్నదాన్ని వాడాడు. అదే ఇక్కడ దాని నమ్మిక మరి రథములు బట్టి కాదు, లేకపోతే ఆయుధాలు బట్టి కాదు. తన నమ్మిక దానియేలు 11:30 మర్చిపోదు. దేవుడి గురించి జ్ఞానం తన నమ్మిక. హీ నోస్ హిస్ గాడ్, హీ నోస్ ఇన్ఫాక్ట్ ఈజ్ ఎ స్ట్రేంజర్, అది అన్యుడు అయినా సరే దేవుడికి ఎంత ఎదిగాడు. దేవుడు ఎంత ఎదిగాడు చూడండి, దేవుడికి ఎంత విశ్వాసంలో ఎదిగాడు చూడు శంకర్. దేవుడు ఎదిగిన వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. అందుకని నీకేమున్నది దాన్ని వాడాలి. మోషేతో అదే ప్రాబ్లం, అదే పరిస్థితి చూస్తాను. మోషే అంటాడు, అమ్మ బాబోయ్ నేను అంటే మొత్తం వాదన అయిన తర్వాత మరి నేను ఎలా ఎక్కినప్పుడు దేవుడు అంటే నీ చేతిలో ఉన్నది ఏంటి? దేవుడు కనపడుతుందా? దేవుడు కనపడుతుందా లేదా? మోషే చేతిలో ఏముందో దేవుడు కనపడుతుందా లేదా? ఏమో కనపడుతుందా లేదా? మరి ఏంటి అడిగాడు దేవుడు? ఎందుకు అడిగాడు? దేవుడు కనపడుతుంది సరే, నీ చేతిలో ఏముందో నీకు తెలుసా? అది ఆదాము నువ్వు ఎక్కడ? దేవుడు కనపడక ఆదాము ఎక్కడున్నాడో ఆదాము తెలుసో లేదు అది. అందుకే నీ చేతిలో ఏముంది అన్నాడు. దేవుడు కనపడుతుంది అన్నాడు. ఏసీ కింద అన్నాడు. ఏమైపోయింది? ఆ పాముగా మారిన దుడ్డు కర్రే ఏమైందండి? నైలు వంటి ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి నదిని రక్త నదిగా మార్చినటువంటి, రుధిర నదిగా మార్చినటువంటి కర్ర, ఆ చేతి కర్ర. ఇఫ్ యూ కెన్ యూజ్ వాట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్, గాడ్ కెన్ డూ మైటీ. దేవుడు ఎరిగి ఉన్నవారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. ఆమేన్.
దావీదు ఏమని చెప్పండి, ఇప్పుడు దావీదు చేతిలో ఏముంది? ఒడిస్సా. తర్వాత ఆ యొక్క విధవరాల చేతిలో ఏముంది? ఒక పిండ, పిటికుడు పిండ, తర్వాత ఒక పూటకు సరిపోయే నూనె. వాడితే లేదా ఇది దాచిపెట్టుకుంటా అని పక్కన ఇంట్లో వెళ్ళే వాడింది దేవుడు అలాగా ఎప్పుడు తరిగిపోకుండా చేశాడు. ఎందుకంటే దేవుడు ఎరిగిన జనులు. మూడవ ఉదాహరణ, ఓకే, మరి ఏది ఏమంటుందండి, డేరా యొక్క మేకును వాడింది ఎవరు? యాయేలు. తర్వాత ఏంటిది, గాడిద యొక్క దవడ ఏమని వాడాడు ఎవరు? సంసోను. ఇంకొకరు వెరీ సర్ప్రైజింగ్ ఫెలో ఉన్నాడు, ఒక చిన్నవాడు. వాడేం వాడాడు? 5 రొట్టెలు 2 చేపలు. ప్రైజ్ ది లార్డ్. ఉన్నదాన్ని వాడారు అంతే. నిజంగా నేనైతే ముందుంటే నేను బహుశా చూసాను, ఏంటి ఈ 5 రొట్టెలు 2 చేపలు, ఈ అబ్బాయి వచ్చాడు చిన్నాడు, అంకుల్ పేదల దగ్గరకో యోహాన్ దగ్గరకో యాకోబు దగ్గరకు వచ్చి, అంకుల్ 5 రొట్టెలు చేపలు అంకుల్, ఇగో అంకుల్ తీసుకెళ్ళాను కదా. నీకు కుర్రంది అసలు. ఇక్కడ 5,000 మంది పురుషులు ఉంటారు, వారి ఆంటీలు, మీ అన్నలు, మీ తమ్ముడు చెల్లు చూస్తే 30 మంది ఉంటారు, 30,000 మంది ఉంటారు. 5 రొట్టెలు 2 చేపలు సరిపోతారు, పని లేకుండా తిరిపా అని మనమైతే పెట్టేసాం. ఈ పాయింట్ ఎంతమైందండి? మీ చేతులు ఉన్నంత వరకు 5 రొట్టెలు 2 చేపలే, కానీ దేవుని చేతితో పెడితే 12 రొట్టెలు మిగులుతాయి. ఆమె ఇంకా కష్టపడతారు ఆమె అనడానికి. నీ చేతులు ఉన్నంత వరకు 5 రొట్టెలు 2 చేపలే. అదే దేవుని చేతిలో పెడితే ఏమిటి? 12 గంపలు అవ్వవు, 12 గంపలు మిగులుతాయి. ఎంత డిఫరెన్స్! ఏది 12 గంపలు ఎప్పుడు మిగులుతాయి? 5,000 మంది పురుషులు, వారి భార్య బిడ్డలు అందరూ కూడా 30,000 మంది, 18 నుంచి 30 చాలా రకాల అంచనాలు ఉన్నాయనుకోండి. ఆ 30,000 మంది అనుకున్న మ్యాక్సిమం అంతమంది తినగా నీకున్నదని వాడు 5 fish and 2 loaves. That's all. 5 fish and 2 loaves. 5 రొట్టెలు 2 చేపలు అని తప్పు రాశాను. ఓకే, 5 రొట్టెలు 2 చేపలు. ఓకే, సో కనుక 5 రొట్టెలు 2 చేపలు ఉన్నది వాడాడు. ఎంత దీవించబడ్డాడు. రేపు పరలోకి వెళ్ళినప్పుడు అబ్బాయి అడుగుతారు, నీకు ఆకలే లేదా? అందరూ బోర్డు ఆకలేసినప్పుడు అంటాడు. మరి ఎంత ఇచ్చేసాను అంటే ఎందుకు ఇవ్వాలనిపించింది? ఏసీ మొహం చూడగానే ఇవ్వాలనిపించింది. అదేమో జనాలు మొహం చుట్టుపక్కల అందరూ చూశాను, వాళ్ళు ఆకలితో ఉన్నారు, ఆవిడిస్తున్నారు, అందుకని నాకు ఇవ్వాలనిపించింది. అయినా కూడా ఇవ్వాలనిపించినప్పుడు నీకు తిరిగి 5,000 మందికి 5 రొట్టెలు 2 చేపలు ఏ సరిపోతాయి అసలు అని నీకు తెలీదా అని మనమైతే అడుగుండేవాళ్ళం. అవునా కదా? చెప్పండి, అడుగుతాం. నేను డెఫినెట్గా అడుగుతాం మనోడిని, ఎందుకు కరెక్ట్ చేయాలి లేకపోతే సరిగ్గా 5 రొట్టెలు 2 చేపలు 5 రొట్టెలు. రైట్, ప్రైజ్ ది లార్డ్. సో అప్పుడు వాడు గుడ్డోడు ఏం చెప్తాడో జవాబు మనం కదండి. వాడు గుడ్డోడు ఏం చెప్తాడు? అంటే ఎవరు చెప్తాడు? దేవుడు చూశాను, ఏసై చూశాను, పక్కన చూశాను, మా ఆంటీ మా ముసలం మాతో కూడా మా అమ్మ మామ వచ్చింది, దాదమ్మ వచ్చింది, ఏదో చెప్పుకుంటాడు. కనుక అంటే మన విశ్వాసం ఎవరు చిన్న అబ్బాయి ప్రసంగం చేసుకుంటాడో లేదా తెలియదు. వీరికి ఉదయం చేస్తా చిన్నవాడు 5 రొట్టెలు కదండి, చిన్నవాడు టాపిక్ ప్రసంగం ఎంత ఉన్నాడు అసలు విశ్వాసం ఎంత ఉంది, ఎంత ముందు చూపుతుంది వాడికి. 5,000 మందికి ఆహారం పెట్టగలిగే కెపాసిటీ ఈ 5 రొట్టెల్లో ఉందని ఈ బచ్చగా అన్నాడు. మనం ఇంటి నిండా తిండి, ఇంటి నిండా నూనె, ఇంటి నిండా బస్తా నిండా బియ్యం ఉన్నా సరే కూడా ఎంత కష్టపడుతుంటామో మనకే సరిపోతున్నట్టు ఫీల్ అయిపోతుంటాం. ఆలోచించండి, వాట్ profound distance between a boy and us. మనం ఒకటే దాని కారణం, మన దేవుడు ఎవరో మనకు తెలియదు. తెలుసు అనుకుంటున్నాం, యూ డోంట్ నో గాడ్. యూ థింక్ వి నో గాడ్. యేసయ్య గురించి బాగా చెప్తారు. యేసయ్యను చెప్పండి, యేసయ్య గురించి బాగా తెలుసు, బట్ యేసయ్య తెలుసా? అదే డిఫరెన్స్. ఆ అబ్బాయి యేసయ్య తెలుసు, మనం యేసయ్య గురించి తెలుసు, అందుకని ఏం చేయలేకపోతుంది. అందుకని దానియేలు చెప్పండి, దేవుణ్ణి ఓకే, మీకు అర్థమైందా? దేవుణ్ణి తెలుసుకున్నవారని లేదు అక్కడ. తెలుసుకోవడం వేరు, ఎరిగి ఉండడం వేరు. నాలెడ్జ్ ఇస్ డిఫరెంట్ అండ్ ఇంటిమసీ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇస్ డిఫరెంట్. సో దేవుణ్ణి ఎరిగిన వారు ఎవరంట? బలము కలిగి ఉంటారంట. ఆమేన్. ఈరోజు మనందరి సవాల్ అదే, దేవా నేను ఎరిగిన వాడు అంటారు. ఓకే, ఈరోజు టాపిక్ కంప్లీట్ అయిపోతుంది, జస్ట్ వేర్ విత్ మీ, ఎందుకంటే గంట అయింది ఇప్పటికి. సో ఏం చేయాలంటే మనం ఇవన్నీ చూసాం. నెక్స్ట్ చూసినట్లయితే ఓకే, ఎవరో దేవుడు ఏదో ఇస్తాడని ఎదురు చూడదు. రెండో పాయింట్లో దేవుడు ఏదో ఇస్తాడని ఎదురు చూ ఉన్నదని వాడే. డోంట్ వెయిట్ ఫర్ గాడ్ టు గివ్ యూ సంథింగ్ విచ్ యూ ఆల్రెడీ హ్యావ్.
ఎస్, దావీదుకి దేవా ఫిలిస్తీన్ ఏంటి ప్రభా, వీడు సున్నతి లేని వీడు ఇంత దూషిస్తున్నాడు ప్రభా, నాకు ఇవ్వు ప్రభా, ఏమైనా ఇచ్చే ప్రభా అని అడిగాడు దావీదు. చెప్పండి, నేను అడిగాను దావీదు, నాకు ఏమన్నా వీడు చేయాలి ప్రభా, ఏదో చేయాలి ప్రభా. వాడేమో ఆజానమోహం 9 అడుగులు పైన ఉన్నవాడు వాడు, వీడేమో బచ్చగా 5 అడుగులు 5, 8, 5, 9, 7 ఉన్నవాడు. అసలు ఏంటి పోలిక, డబుల్ ద హైట్ ఉన్నాడు వాడు, ఏంటి పోలిక. అయినా సరే ఏముందబ్బా, ఈయన ఎలా కొట్టారబ్బా ట్యాగ్ వేసుకోలే, ఉన్నదాన్ని వాడడం మొదలెట్టాడు. 600 మంది వస్తున్నారు కదా, వీళ్ళు ఎలాగబ్బా అని అనుకోలే. చేతులు దొరికింది ఉంది, అప్పుడే పనిలో ఉన్నాడు. అది ఎద్దులు పక్కన పడేసాడు, దాన్ని తీసుకున్నాడు, అది ఎద్దులతో దాన్ని పక్కన పడేసాడు. ఆ చేతులు ఆడి ఉంది కదా, దాన్ని పట్టుకొని ఇది ఉందా సార్ కానీ చూద్దాం చెప్పి చేతిలో ఉన్న దాన్ని ఆడడం మొదలెట్టాడు. ఓకే, సో ఇది రెండో విషయం. ఇంకొకటి ఉంది ఇందులో చూసినట్లయితే, ఇది రెండో పాయింట్లో, ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఏదో వరం ఇచ్చాడు. రోమపత్రిక 12 అధ్యాయం 6, 7, 8 వచనాలు, మరియు కొరింథీ పత్రిక 12 అధ్యాయం 12 ప్రకారం, ఓకే 12 అధ్యాయం 31 వచ్చిన ప్రకారం, 12 అధ్యాయం 31 వచ్చిన ప్రకారం దేవుడు అందరికీ కూడా ఏదో ఒక వరం ఇచ్చాడు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఏదో ఒక వరము ఇచ్చాడు. వరం లేని వారికి ఎవరు లేరు. ఆమేన్. ప్రభు నమ్ముకొని రక్షణ పొంది నమ్మి బాప్టిజం పొందిన వారందరికీ దేవుడు ఏదో ఒక వరము ఇచ్చాడు. వి ఆల్ హ్యావ్ ఎ గిఫ్ట్. అండ్ ఇంకో విషయం, అందరికీ ఒకే వరము కాదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం. మీకు ఒక వరం ఉంది, ఇంకొకరికి ఇంకో వరం ఉంది, నాకు ఒక వరం ఉంది, ఇంకొక వరం ఉంది, అంతే తప్ప అందరికి ఒకే వరము కాదు, అందరికి వరం ఇచ్చాడు. ఇంకో విషయం చెప్తాను కాదు, వినండి. అనాయింటెడ్ పేరెంట్స్కి పుట్టిన, అంటే బాగా ఆత్మపూర్ణులుగా భాషలు మాట్లాడి ఆత్మ నిపుణులతో ఉండేటువంటి యంగ్ కపుల్స్ ఉంటారు కదా, లేకపోతే కపుల్స్ ఉంటారు కదా, వాళ్ళు పుట్టే పిల్లలు కూడా ఆటోమేటిక్గా దే విల్ బి బోర్న్ విత్ స్పెషల్ గిఫ్ట్. ఓకే, అది మనము చాలా మందిలో, మనము దైవజనులలో చాలా మంది చూస్తాం, అందరి విషయాలు చెప్పలేము. ఓకే, కానీ కొందరు ఉంటారు, వాళ్ళు పెళ్ళైన తర్వాత బాగా అభిషేకించబడిన వారు, చాలా లేటుగా పిల్లలు పుట్టిన తర్వాత అభిషేకించబడిన వాళ్ళు, చాలా వినిన్నట్టు వాళ్ళు పిల్లలు పుట్టి అంత పెద్దలైన తర్వాత ఆయన అభిషేకించబడి చేశారు. కానీ కొందరు ఉన్నారు, వాళ్ళు మంచి తల్లిదండ్రులు, ఇద్దరు కూడా మంచి అనాయింటింగ్లో తల్లిదండ్రులు ఉన్నప్పుడు వాళ్ళు పుట్టే పిల్లలు పుట్టడంతోనే వరాలు. దే విల్ బి స్పెషల్. ఏదో మ్యూజిక్కో, ఏదో వాక్యం చెప్పడమో, ఏదో పాటలు పాడటమో, సంథింగ్ ఆర్ ద అదర్, దే విల్ బి గిఫ్టెడ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. డి, పరిశుద్ధాత్ముడు అన్ని వరాలను పంచేవాడు. ఓకే, పరిశుద్ధాత్మ అన్ని వరాలు పంచేవాడు. సో ఇప్పుడు మనం విషయం అర్థం చేసుకోవాలి ఏంటంటే, ఇక్కడ పొలము దున్నుకుంటూ ఉన్నటువంటి, సేద్యపరుచుకుంటూ ఉన్నటువంటి శముగలు చేతిలో ఏమో పక్కనేమో ఎద్దులను దున్నిస్తున్నటువంటి ఒక నాగలి ఉంది, ఇంకో చేతులనేమో ఎద్దులు చేస్తూ పక్క తప్పకుండా కొట్టడానికి, ఆగిపోతే నెట్టడానికి ఈ యొక్క మునుకోలు కర్ర ఉంది. ఇంకో ప్రక్కన ఈ 600 మంది సైనికులు, ఈ ఫిలిస్తీన్ వస్తున్నారు. ఇది చూసినప్పుడు ఆయనలో రోషం కలిగించి, ఆయనలో యొక్క దాన్ని ఆసక్తి కలిగించి తెప్పించింది ఎవరు? ఆ మూమెంట్లో నీకు ఉన్నదాన్ని వాడు అని చెప్పింది ఎవరు? చెప్పండి, ఎవరు? వితౌట్ ద హోలీ స్పిరిట్ యు ఆర్ ఓన్లీ ఆర్డినరీ. నీకు ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత బైబిల్ ఉన్నా, ఎంత అభిషేకం, ఎంత డబ్బు ఉన్నా, వితౌట్ ద హోలీ స్పిరిట్ యు ఆర్ ఓన్లీ ఆర్డినరీ. మర్చిపోకండి. అర్థమైందండి? పరిశుద్ధాత్మ లేనంత వరకు, లేకపోతే నువ్వు సామాన్యుడివే. కర్ర సామాన్యమైనది. అర్థమైందండి? కర్ర సామాన్యమైంది. అది ఎంత ఎన్నడూ ఉంటే మట్టుకు వెనకాల చుట్టూ 10 మంది గుమ్మేస్తే ఈ కర్ర ఒక దిక్కున ఉంటుంది. అంటే వీళ్ళు అడ్డుపడుస్తున్నాడు, ఇటుపడుస్తున్నాడు, మొత్తానికి కర్ర సామి తెలుసు, మనకేం తెలియదు. కానీ అది మానవుల వల్ల సాధ్యమయ్యేది కాదు, అన్లెస్ సూపర్ న్యాచురల్గా అతీతమైన సహాయం పొందుకుంటే తప్ప. అందుకని చెప్తా, వితౌట్ అనాయింటింగ్ యు ఆర్ ఓన్లీ ఆర్డినరీ. అభిషేకం లేకపోతే నువ్వు సామాన్యుడివే, నువ్వు ప్రత్యేకమైన వ్యక్తి కాలేవు, ఎప్పటికీ కాలేవు. మన ఆర్డినరీ పర్లం ఉంటుంది, అది వేరే విషయం. కానీ ఈ లోకంలో ఇగోని దేవుని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యం చేయలేరు, ఎక్స్ట్రా ఆర్డినరీ థింగ్స్ చేయలేరు. దే విల్ బి సేవ్డ్, దే ఆర్ సేవ్డ్, దే విల్ కమ్ టు హెవెన్. అటువంటి వారు దేవుని పరలోకి వస్తారు, కానీ గొప్ప కార్యం చేయలేరు. ఎందుకంటే వాళ్ళు
ఏదో నమ్ముకున్నాం, నమ్మి బాప్తిసం పొందాం, ఆత్మీయ జీవితంలో నడుపుకున్నాను అంత చాలు అని గీతలు తీసుకొని వాళ్ళు ఉంటే ఆత్మీయ ఉంటే వాళ్ళు అక్కడ ఉండిపోతారు తప్ప దేవుని కొరకు బలమైన ఏమీ చేయలేదు. సో అందుకని నేను మళ్ళీ చెప్తాను, వితౌట్ అనాయింటింగ్ యు ఆర్ ఓన్లీ ఆర్డినరీ. యు ఆర్ ఓన్లీ ఆర్డినరీ. ఆర్డినరీ అంటే అర్థం కాలేదన్న చాలా మందికి. ఆర్డినరీ ఏంటి తెలుసండి? ఆర్టీసీ ఆర్డినరీ బస్సు. ఏ బస్సు అది? ఏ బస్సు? ఆర్టీసీ బస్సు. ఆర్డినరీ బస్సు ఏ బస్సు? ఒకప్పుడు ఎర్ర బస్సు, ఇప్పుడు పల్లె బస్సు. ఎక్కడ చెయ్యతిదే ఆగిపోయే బస్సు. అదేనండి, మనము వితౌట్ అనాయింటింగ్ ఇప్పుడు ఆలోచించుకోండి. దేవుడు కనుక మాట్లాడుతున్నాడు, ఇంకెంతకాలం ఆర్డినరీ ఉండిపోతారు మీరు? ఎక్స్ట్రాడినరీగా ఎప్పుడు మారుతాం మనం ఆలోచించుకోవాలి. సో అభిషేకం ఎప్పుడు వస్తుంది తెలుసా? ఉన్నదాన్ని వాడడం ప్రారంభించినప్పుడు వస్తుంది. అంటే నువ్వు రెడీ, సిద్ధ మనసు. అందుకని సిద్ధ మనసును జోళ్ళు అంటున్నాడు. సర్వాంగ కవచంలో ఆఖరిది ఏంటంటే కాళ్ళకు సిద్ధ మనసును జోళ్ళు. సో నువ్వు వాడడానికి నువ్వు ప్రయత్నం చేసి నువ్వు ప్రారంభించినప్పుడు అనాయింటింగ్ విల్ కమ్ అండ్ టేక్ ఓవర్. హల్లెలూయా. అంటే ఈ చేతిలో కర్ర ఉంది, కర్ర వాడాలనుకున్నాడు, కానీ ఆరోగ్యం చంపగలిగే సత్తా ఉందా లేదా? లేదు. కర్ర ఉంది, ఏది మునుగోలు కర్ర ఉంది, కర్రని ఎత్తాడు, సార్ దీన్ని చూద్దాం అన్నాడు, పైకి లేచాడు, లేచి అనుమానం తిప్పాడు, ఒకసారి కర్ర చంపలో పెట్టి అన్నాడు. అది చూసి ఏమైంది? అభిషేకం. సంస్థలు కూడా ఏం చేశాడు? దవడేములు తీసుకున్న తర్వాత కదా కార్యాలు టపటపట కొట్టుపడేశాడు. నువ్వు సిద్ధపడాలి, నువ్వు అడుగు ముందే, నువ్వు ఫస్ట్ లేవాలి, అప్పుడు దేవుడు నిన్ను నిలబెడతాడు. ఓకే, నెక్స్ట్ ఆఖరి పాయింట్, రెండో దాంట్లో ఆఖరి పాయింట్, రెండో లెసన్ ఆఖరి పాయింట్ ఏంటంటే ఎవరిని ఇమిటేట్ చేయవద్దు. ఓకే, నువ్వు ఫస్ట్ డేవిడ్ ని ఇమిటేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా ఎవరో పాస్టర్ XYZని ఇమిటేట్ చేయాల్సిన అవసరమో లేదు. ఒక ఆయన ప్రార్థన చేస్తుంటే, శ్రీకాకుళం జిల్లాలో ప్రార్థన చేస్తుంటే ఆయన చాలా భయంకరమైన పదం ఆడుతున్నాడు. ఏమంటారు తెలుసండి? ఐ కర్స్ యూ. ఆయన తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, తెలుగు పక్క తెలుగు. నేను చెప్పాను కదా, టీ బట్టి నడిపించి సేవ చేస్తారని ఆయన అన్నమాట. చదువులేదు, ఏం లేదు, టీ అమ్ముకొని పైకి వచ్చి అభిషేకం పొందుకొని సేవలో. ఇప్పుడు నేను కట్టిన ఫస్ట్ చర్చికి ఇప్పుడు ఆయన పాస్టర్ అక్కడ శ్రీకాకుళం జిల్లా. ఆయన ఐ కర్స్ యూ అన్నాడు. నేను రాత్రి విన్నాను, ఏంటి బాబు కర్సు అంటున్నాడు అని. దాని ముందు ఏమన్నా తెలుసండి? అంటే ప్రభు క్షమించిన దాకా ఏమన్నాడంటే హోలీ స్పిరిట్ అంటూ వెంటనే ఐ కర్స్ యూ అన్నాడు. వారితో నువ్వు నీ ఇంగ్లీష్ రాకపోతే పోతే పోయింది అని ఒకసారి పక్కన లాగి, తప్పుడు ఏం మాట్లాడదు తెలుసా నీకన్నా? నేను విలన్ గుండు ఎదుగాది కాదు, బలిపడివే, నువ్వేమో హోలీ స్పిరిట్ ఫస్ట్ పలుకుతున్నావు, బాగానే ఉంది. హోలీ స్పిరిట్ ఐ ప్రైజ్ యూ అన్నారు, కానీ పరిశుద్ధాత్మ పేరు పలికి ఐ కర్స్ యూ అంటున్నావు అంటే, అమ్మో అంత మాట ఎవరు నేర్పి నీకు ఇంగ్లీష్ అన్నా? నాకు ఎవరు నేర్పలేదు, అందుకే పంపించి సమస్య వచ్చింది. నువ్వు దయచేసి హోలీ స్పిరిట్ మానేసి ఫస్ట్. ఇంకోటి కర్స్ చెప్పకు, ఫస్ట్ ఆఫ్ ఆల్ గద్దించు. నిన్ను ఖర్చు చేయడం తర్వాత విషయం, ఫస్ట్ గద్దించు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అని చెప్పి నువ్వు గద్దించు, అంతే తప్ప ఇలాగ చేకరం చాలా శాపగ్రస్తం అయిపోతావు అని చెప్పి తర్వాత టీచింగ్ ఇచ్చాను. చాలా మార్చుకున్నాడు. ఈరోజు నేను అడిగినప్పుడు ఆయన అసలు విషయం అడిగినప్పుడు చెప్పాడు, డాడీ అలాగే అంటారన్నా అన్నాడు. పాల్ డాడీ అలాగే అంటారన్నా. పొలేవాడి నువ్వు పాల్ డాడీ గారు పరువు తీయగలిగిన నువ్వు అంటే పాల్ డాడీ అలా అంటాట. పాల్ డాడీ అలా అంటారు. పొలేవాడు నాకు తెలిసి ఆయన ఏమంటాడు, పాల్ డాడీ ఏమంటాడు హోలీ స్పిరిట్ అని ఏదో సందర్భంలో అంటాడు. తర్వాత మిగతా టైంలో మట్టుకు ఆయన ప్రేరేపణ బట్టి ఆ వ్యక్తిలో ఏ దయ్యం ఉందో దాన్ని బట్టి ఆయన ఆత్మ వివేచనతో కలిసి అంటాడు తప్ప నువ్వేమో ఎక్కడదో ఏది జపాన్ని ఈ జర్మనీ రెండు కలిపితే మట్టుకు ఇక్కడ శాపం నింద ఉంటుందిరా అని చెప్పడం జరిగింది. అంటే పాల్ గారిని ఇమిటేట్ చేసేవారు 3 మంది ఉన్నారు. ఎంఏ పాల్ గారిని ఇమిటేట్ చేశారు. ఆయన తెలియదు, వీళ్ళందరూ కూడా వీళ్ళు ఇమిటేట్ చేస్తారు. మనం ఎవరు ఇమిటేట్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఒకటే, పౌలు అన్నాడు ఐ ఇమిటేట్ క్రైస్ట్ జీసస్ అన్నాడు. నేను క్రీస్తును పోలి నడుచుకోవచ్చున్న ప్రకారము అన్నాడు. అది నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను కనుక మీరు నన్ను పోలి నడుచుకోండి. అంతేగాని నేను క్రీస్తుని పోలి నడుచుకోకపోతే మీరు నన్ను పోలి నడుచుకోవద్దని అర్థం. అది అర్థమవుతుంది. డోంట్ ఇమిటేట్. ఎవరికైనా వరం ఉందా నీకు లేదా ఊరుకో. అందుకని చెప్పాడు కదా చాలా కాలం క్రితం, రబ్బా అని ప్రాక్టీస్ చేయి, అప్పుడు భాష వచ్చేస్తాడు. ఒక చోట ఇక్కడే విశాఖపట్నంలో రబ్బా అనుకుంటుంది. రబ్బో తెలియదు, బర్వ తెలియదు. ఆయన పట్టు అమ్మో హోలీ స్పిరిట్ భాష అమ్మో అనుకున్నాడు.
అది హోల్స్పిట్గా భాష కాదని అయినా అది మెకానికల్గా వచ్చే భాష. అది జాగ్రత్త, నేర్పేవాడు నేర్చుకున్నవాడు వాడేవాడు కూడా చాలా డేంజరస్ అని చెప్పింది. ఓకే, మంచిది. సుఖంగా నీకు ఏం ఇచ్చాడు దేవుడు దాన్ని వాడుకో. అరే మన సంస్థను తర్వాత వచ్చింది సంస్థ, నాకేమో ఈ దవడేమో దొరికింది దేవా, నాకు అప్పుడు మా మిత్రుడు ఎవడైనా ఈ శంకర్కి ఏది మునుగోడు కర్ర వచ్చింది కదా, అంత ఇవ్వా అని అడిగాడా? సంస్థ నేను అడిగాను అక్కడ చెప్పలేదండి కదా, ఉన్నదాన్ని వాడు అది నేర్చుకోవాలి. యూజ్ వాట్ యు హ్యావ్. రైట్, స్పీడ్కి వెళ్దాం. ఒక లాస్ట్ పాయింట్, యూజ్ దెమ్ ఆర్ లూజ్ దెమ్. గిఫ్ట్స్ నీ ఉన్న వరాలు వాడు లేదా అవి నిన్ను విడిచిపెడతాయి. వాడు లేదా విడిచిపెడతాయి. యూజ్ దెమ్ ఆర్ లూజ్ దెమ్. హల్లెలూయా. అదేనండి, వాడండి. దేవుడు ఇచ్చింది వాడడానికే, అవునా కదా? కారు దేవుడికి ఎందుకు ఇచ్చాడు? వాడడానిక లేదా కూర్చొని ముస్తాబ్ చేయడానిక? చెప్పమ్మా, వాడడానికి. వాడండి. గిఫ్ట్స్ కూడా దేవుడు ఎందుకు ఇచ్చాడు? నాకు ఈ గిఫ్ట్ ఉంది, నాకు ఆ గిఫ్ట్ ఉంది, ఈ గిఫ్ట్ ఉంది, నేను అలా చెప్తా ఇలా చెప్పడానికి కాదు, వాడడానికి. నేను చెప్పక్కర్లేదు, క్రియలు చెబుతాయి. ఆమేన్. లెసన్ నెంబర్ 3. ఓకే, త్వరగా వెళ్తామండి, ఎందుకంటే ఏ రోజు కూడా ముగించాలి, లేకపోతే నేను సబ్జెక్టు కంప్లీట్ చేయలేదు. నెక్స్ట్, దేవుని యొక్క పరికరం ఏంటంటే మునికోలు కర్ర. ఓకే, దేవుని యొక్క పరికరం ఏంటండి? ఆఫ్ ఆల్ వెపన్. దేవుడు వాడిన అనేక పరికరాల్లో కొన్ని పరికరాలు చెప్పండి. ఇది ఒక మునికోలు కర్ర. ఇంకొక పరికరం చెప్పండి. దేవుడు బైబిల్లో వాడిన పరికరం చెప్పండి. ఏమా గట్టి చెప్పండి. ఒడిశా రాయి. రైట్. ఇంకా మోష కర్ర. ఇంకా అవనోలు చిగురించిన కర్ర. ఇంకా దేవుడు ఏం వాడుతున్నాడు చెప్పండి. దేవుడు అహోరం కర్ర పెట్టాడు, తెల్లవారుజాము చిగురించిందా లేదా? రైట్. ఇంకా దేవుడికి ఏం వాడుకున్నాడు? మేకు వాడుకున్నాడు. ఇంకేం వాడుకున్నాడు? కాకిని వాడుకున్నాడు. ఇంకేం వాడుకున్నాడు? కాకు కొట్టండి. 5 రొట్టెలు ఎరిచారు వాడుకున్నాడు. ఇంకా దేవుడికి ఏం వాడుకున్నాడు? ఒక్కరు చెప్తారు. ఏది? గాడిదని వాడుకున్నాడు. వెరీ గుడ్. రైట్, గాడిద వాడు. ఇంకేం వాడుకున్నాడు దేవుడు? వస్త్రాన్ని వాడుకున్నాడు. యేసు అంచును వాడుకున్నాడు. తర్వాత ఇంకా నీడను వాడుకున్నాడు. నీడ, షాడో. గాడ్ యూజ్డ్ షాడో. ఇంకా వాడను వాడుకున్నాడు. ఇంకా అయ్యా ఉమ్ము వాడుకున్నాడు. వెరీ గుడ్. చూసి ఎక్కడికి వెళ్ళిపోయాడు. వెరీ గుడ్. ఉమ్ము వాడుకున్నాడు. ఇంకా చెప్తారు ఇక్కడ ఏంటి? నీళ్ళను వాడుకున్నాడు. ఇంకా చూసారా ఎన్ని వాడుకున్నాడు దేవుడు? చేపలను వాడుకున్నాడుగా. అదొకటి ఇంకో చేప వాడుకున్నాడుగా. చేపలు పట్టు, ఒక చేప దొరికితే దాన్ని కోసి పట్టుపోయి నోట్లో ఉంటుంది అన్నాడు. దేవుడి ట్యాక్స్ కట్టడానికి చేపలు వాడుకున్నాడు దేవుడు. ఎంత విచిత్రం. సో కనుక ఇవన్నీ చూసినట్లయితే మనిషి కంటే గొప్పవా, మనిషి కంటే చిన్నవా ఈ కర్ర? ఇంకో నెక్స్ట్ దేవుడు ఏమనుకున్నాడు? చెప్పులు వాడుకున్నాడు కదా. ఈ జోళ్ళు కలిగివాడే నా భర్త అంది కదా అమ్మాయి. ఈ జోళ్ళు ఎవరివో ఆయన నా భర్త అని చెప్పింది. చెప్పులు వాడుకున్నాడు. అంగివాడు వస్త్రం వాడుకున్నాడు. ఇంకా చెప్పాలంటే వెంట్రుకలు వాడుకున్నాడు దేవుడు. ఎవరు వెంట్రుకలు? ఇంతసేపా ఎవరు వెంట్రుకలు వాడుకున్నాడు దేవుడు? రైట్. ఓకే, సంసారం వెంట్రుకలు కట్ అయిపోతే బలమ్మాయి. చూడండి విచిత్రం. మరి ఇవన్నీ మనిషి కంటే గొప్ప, మనిషి కంటే చిన్న. మరి మనిషి కంటే చాలా తక్కువ స్థాయిలో ఉన్న వీటిని దేవుడు వాడుకోగలగా, మనల్ని దేవుడు వాడుకోవడం అర్థమండి. మన చేతిలో ఉన్న దేవుడు వాడుకోవడం. మీకు ఒక రాత ఉందేమో, స్టార్ట్ చేయండి. ఈరోజు నైట్ పాటలు రాసే ఇది ఉందేమో, ఈ రైట్ స్టార్ట్ చేయండి. ప్రసంగాలు చెప్పి రాసేది స్టార్ట్ చేయండి. ఒకవేళ మీకు ప్రసంగం చెప్పాలని ఆశ ఉందేమో, నాకు చెప్పండి పాస్టర్ గారు, నేను వాక్యం చెప్పాలనుకున్నట్టు మీకు 10 నిమిషాలు టైం ఇస్తాను. నేను జోకేట్లేదు, నిజంగా పాస్టర్ గారు నాకు దేవుడు వాక్యం చెప్పి ఇది ఇచ్చాడని నాకు చెప్పండి, నేను చెప్తాను, 10 నిమిషాలు ఇస్తాను. పోయి రేపు మార్నింగ్ చేస్తారు, నేను మాట్లాడతాను. అందరికీ దేవుడు ఏదో ఒకటి ఇచ్చాడు, అవన్నీ కూడా వాడండి. రైట్. ఈ యొక్క మరి మునుకోలు కర్ర గురించి 8 అడుగులు ఉంటుందంట, అంటే 2.5 meters ఉంటుంది. అది చెక్క. తర్వాత చూసినట్టు ఆల్రెడీ దాన్ని వివరించారు కదా. ఒకవైపున ఏముంటుంది చెప్పానండి, పొడవడానికి సూదిగా ఉంటుంది. ఇంకో వైపునేమో ఆ యొక్క ఏంటిది ప్లో నాగిల్లో ఇరుక్కుపోయిన మట్టిని తీయడానికి వీలుగా ఉంటుందంట. ఓకే, ఇది మునుకోలు కర్ర యొక్క విషయం. చాలా సింపుల్ థింగ్.
ఒక్క వచనములో మనం గంటన్నర సేపు మనం చదివి ధ్యానం చేసాం. హల్లెలూయా. బైబిల్లో ఉన్న మర్మాలు ముగింపులోకి వస్తున్నాం. ఎన్నో పాయింట్ ఇది? నంబర్ 4, 4వ పాఠం ఏంటంటే నువ్వు చేయగలిగింది చెయ్యి. నువ్వు చేయగలిగింది చెయ్యి. అక్కడ బొమ్మ కనబడదు. ఆ బొమ్మ ఎందుకు పెట్టారంటే యేసుప్రభువు చెప్పారు. ఏమని చెప్పారు? నా నామములో మీరు ఒకరికి మంచిని ఇచ్చినా కదా, నా నామం మీరు మంచిగానే ఇవ్వచ్చు, అది కూడా చేయగలిగిందే. మంచిని ఇవ్వలేమా కనీసం? అంటే ఏం చేయగలుగుతారు చేయండి. అలాగే చేయాల్సిన అవసరం లేదు, ఇలాగే చేయాల్సిన అవసరం లేదు, వాడిలాగా చేయాల్సిన అవసరం లేదు, వీరిలాగా చేయాల్సిన అవసరం లేదు. మనం చేయగలిగింది మనం చేస్తాం. ప్రైజ్ ది లార్డ్. ఓకే, ఒక అప్పుడు సరిపోనుకోవచ్చును, టైం లేదు కనుక వెళ్ళిపోతున్నాను. ఓకే, బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, డూ వాట్ యూ కెన్ డూ. మార్క్స్ 9:40 చూసినట్లయితే ఓకే, మరి ఆయన పేరు మీద ఎవరికైనా మన కప్పు గ్లాసు మంచిగా ఇచ్చినా కూడా అది దేవుడు గుర్తిస్తాడని చెప్పి మనం చూస్తున్నాం. నంబర్ 5, 5వ పాఠం ముగించాలి నేను. 5వ పాఠం చూసినట్లయితే దేవుని మహిమ కొరకు సమస్తము చేయాలి. ఓకే, దేవుని మహిమ కొరకు, క్రెడిట్ కొరకు చేయకండి, పేరు కొరకు చేయకండి, ఓకే, మార్కు కొట్టేటి కొరకు చేయకండి, గుర్తింపు కొరకు చేయకండి. అందరూ నిన్ను గుర్తించుకోవాలి, తెలుసుకోవాలి, లేకపోతే నేను ఏదో అనుకోవాలని నేను పైకెచ్చించాను అనుకుని ఇప్పుడు చేయకండి. డూ ఇట్ ఓన్లీ ఫర్ గాడ్. ఆమేన్ చెప్పండి. ఆమేన్ గట్టి చెప్పండి. ఆమేన్. డూ ఇట్ ఓన్లీ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఇట్ కన్సర్న్స్ ఓన్లీ జీసస్, నాట్ యూ అండ్ నాట్ మీ. ఓకే, ఇది 5వ విషయం. అక్కడ ఉన్న మాట ఎందుకు ఆ మాట వచ్చిందంటే అక్కడ చివరి మాట ఉంది, అక్కడ అతడును ఇశ్రాయేలును రక్షించను. ఆ ఒక్క మాటలో ఎంతో సారాంశం ఉంది. ఓకే, కనుక అది దేవుని మహిమ కొరకు మనం చేసిన 1 కొరింథీ 10:3 మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ నంబర్ 5, ఇంకొక 2 పాయింట్స్ ఉన్నాయి. నంబర్ 5, ఓకే, నువ్వు దేవుని కొరకు చేయడానికి పేరు నీకు అవసరం లేదు. యూ నీడ్ నాట్ బి ఫేమస్ టు డూ థింగ్స్ ఫర్ గాడ్. షంగర్ ఎన్ని వచనాలమ్మా? షంగర్ గురించి 3 వచనాలు. ఎన్ని వచనాలు? ఒకే వచనం. ఇంకొక చోట ఉంది 5వ అధ్యాయంలో, అక్కడ అర్థవచనమే ఆయన గురించి జస్ట్ అని పేరు విస్తరించబడింది. దక్షిణ భాగమునకు చేసిన వాడు అని ఉంటుంది అంతే. 1.5 వచనాల మట్టికి ఈయన గురించి ఎవరికి తెలియదు. షంగర్ పేరు మనం విన్నాం. ఇప్పుడు మన వెబ్సైట్ అంతా కూడా చేసేటువంటి కంపెనీ పేరు షంగర్ సొల్యూషన్స్. వాళ్ళ పేరు షంగర్. నేను కూడా షంగర్ అనే దాని పేరు ఆలోచించడం, దాని తర్వాత ఆలోచించాను. ఓకే, దాని తర్వాత తెలుసు కనుక షంగర్ ఎవరు తెలుసు కనుక పాపులారిటీ కొరకు ఎప్పుడు కూడా ఈయన మరి ప్రవేశపడలేదు కనుక నేను ఎవరినో నేను ఎవరు తెలియదు నేనేం చేస్తాను అనుకోవద్దు. నువ్వు ఎవరిని కాకపోవడమే మరీ మంచిది. ఇంకా హ్యాపీగా చేయొచ్చు, ఫ్రీగా చేయొచ్చు. మన వ్యక్తులు అనుకోండి ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంటుంది. మన వ్యక్తులు కానీ అందరూ నీకు ఎన్నో హోప్స్ పెట్టుకుంటారు. అలా కాకుండా ఎవరికి కాదని ఎవరు తెలియదు అనుకో, హ్యాపీగా సింపుల్గా చేయొచ్చును. అందుకని జకర్యా గ్రంథం 4:10 చిన్న టైం లేదు కానీ తర్వాత చదువుకోండి. సో వెరీ ఇంపార్టెంట్. చిన్న వాటి గురించి ఓకే, డు నాట్ డిస్పైజ్ ద స్మాల్ బిగినింగ్స్. చిన్న ప్రారంభాల గురించి ఎప్పుడు కూడా దాన్ని హేళనగా చూడవద్దు. ఓకే ఓకే, తర్వాత ఫర్ హూఎవర్ హ్యాస్ డిస్పైజ్డ్. ఓకే, సరే అదంతా నెక్స్ట్ అక్కడ వచ్చుండి 2 నాణాలు వేసింది ఒక ఏసియా చూసి ఏమన్నాడు? లూకాసు వార్త 12:40 ఏమన్నాడు? అందరికంటే ఈవిడే ఎక్కువ వేసింది అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నంబర్ 6, 6వ పాఠం చూసినట్లయితే దేవుని ప్రేమను బట్టి చేయండి. డూ ఎవ్రీథింగ్ విత్ ద లవ్ ఆఫ్ గాడ్. దేవుని ప్రేమను బట్టి చేయండి. ఇప్పుడు శంకరులో చూస్తున్న 6వ పాఠం ఇది. ఆయన నిజం చెప్పాలంటే అన్యుడు కదా, దత్తత తీసుకోబడ్డాడు. కానీ నాకు ఎందుకు ఆయన ఊరుకున్నాడా? అయ్యో నా ప్రజలు, నాకు భూమి ఇచ్చారు, నాకు గుర్తింపు ఇచ్చారు, ఇప్పుడు నేను జీవగల దేవుని కుటుంబంలో చేర్చబడ్డాను అని నా ప్రజల మీద వస్తున్నాడని చెప్పి స్పందించాడు. దేవుని ప్రేమ ఆయన తప్ప, అరే నువ్వు మా మీదకి వెళ్ళేవనుకో నీకు ఇది ఇస్తారా, నీకు ప్రమోషన్ ఇస్తారా, నేను మిలిటరీగా చేస్తాను, నీకు జడ్జిగా చేస్తాను. అప్పుడు దాకా జడ్జి కాదు ఆయన. దాని తర్వాత ఆయన జడ్జిగా ఉన్నట్టు మనం చూస్తున్నాం. He was not judge when he acted. He acted, so he was made judge. Last point. Okay, 7వ పాఠం మనం చూసినట్లయితే ప్రైజ్ ది లార్డ్, అనాయింటింగ్తో చేయాలి. ఇప్పుడు చెప్పండి, మునుకోలు కర్ర ఏమైనా పనికొస్తుందా? 600 మంది సైనికులు ఉండు, గాడిద దవడ ఎముక 1000 మంది ప్రక్కన ఎదుటే పనికొస్తుందా? చెప్పండి. ఒక చిన్న రాయి ఒడిశా
ఆజానుబాహుడైన వాడి ముందు ఏమైనా పనికొస్తుందా? అసలే వాడికి పెద్ద ఇద్దరు మోసేటువంటి డాలు ఉంది, ఇద్దరు మోస్తున్నాడు డాలు, పనికొస్తుందా? ఇది టింగ్ ఉన్న ఇట్లా అన్నాడు, టింగ్ మన దగ్గర రాయి వెళ్ళిపోదు, గోధి కొట్టినట్టు కొట్టేస్తాడు. అది రాయి కొట్టేసరికి ఇలా అన్నాడు అనుకో, ఎక్కడికి వెళ్ళిపోతుంది రాయి? ఏం పనికొస్తుంది? మరి ఏంటి ఇంత ఇన్సిగ్నిఫికెంట్ థింగ్స్, ఇంత పనికిరాని వస్తువులు ఇంత ప్రభావితంగా పనిచేయడం గల కారణం ఏంటి చెప్పండి? అభిషేకం. అభిషేకం. ఇఫ్ వాట్ యు హోల్డ్ ఈజ్ అనాయింటెడ్, ఇట్ ఈస్ ఎనఫ్. నీ చేతిలో ఉన్నది ఏదో అభిషేకం ఉన్నట్లయితే అచ్చాలు ఏమక్కర్లేదు. సముద్రాన్ని 2 పాయలు చేశాడండి. దేంతో? ఒక బుల్డోజర్ పెట్టా, క్రేన్స్ పెట్టా, చెప్పండి, క్యాటర్ పిల్లర్ ఎక్విప్మెంట్ పెట్టా. క్యాటర్ పిల్లర్ పెద్ద పెద్ద ఎక్విప్మెంట్ చెప్పండి. ఆల్ఫా ఒమేగా హెవీ వెహికల్స్ తెచ్చి ఎర్ర సముద్రం 2 పాయలు చేశాడా? దేంతో చేశాడు? సో ఎక్కడుంది ప్రభావం? సముద్రం మీద ఉందా, మోషేలో ఉందా, కర్రలో ఉందా? కర్రలో లేదు ప్రభావం. కర్రను మోషే విధేయతను దేవుడు గ్రహించి దేవుడు అభిషేకించాడు కనుక ఆ కర్ర చాపినప్పుడు నీడ పడిన చోట మైనంలా కోసుకుపోయి సముద్రమే వేరైపోయింది. దట్ ఈస్ వాట్ అనాయింటింగ్ కెన్ డూ. ఈ చేతుల చిన్నది కావచ్చు, కానీ దేవుడు అభిషేకం ఉన్నట్లయితే ఆ చిన్నది బలమైన కార్యంగా అది పనికి రాగలదు. హల్లెలూయా అలా చెప్పండి, హల్లెలూయా. సో కనుక మనం చూడవలసిన ప్రాముఖ్య విషయం ఏంటంటే, ఈరోజు మనకు 7 పాఠాలు చూసాం. 7 పాఠాల్లో ఆఖరి పాఠ ఒక్క వచ్చంలో గంటన్నర సేపు పైనే మనం ధ్యానం చేశాం. అంటే పరిశుద్ధాత్మ దేవుడు సాయం చేయకపోతే ఈ సబ్జెక్ట్ అంతా కూడా మనకు అర్థమైంది కాదు. నేను అర్థం చేసుకునేవాడిని కాదు, మీకు చెప్పేవాడిని కాదు. ఈరోజు నేర్చుకునే విషయం ఏంటంటే, దానియేలు గ్రంథం 11:32 క్లైమాక్స్ ఏంటిది చెప్పండి? దేవుడిని ఎరిగిన వారు